నమస్తే. జాగోరే జాగోకి స్వాగతం. భారతదేశం వైవిధ్యానికి ప్రతీక, సంస్కృతులకు నిలయం, మతాలకు సమాన గౌరవం ఇచ్చే మహా సాంప్రదాయం. ఈరోజు నేను ప్రతిపాదిస్తున్న నినాదం గడప లోపల మతం, గడప దాటితే మనమంతా భారతీయులం అనే ఆత్మీయ భావన మనకు ఉండాల్సిన సమయం. దేశభక్తికి మాత్రమే ప్రాధాన్యం ఇవ్వాల్సిన సమయం. మరి శతాబ్దాలుగా సాగుతున్న మన ఈ సంస్కృతి, ఈ నేల నేడు కొన్ని సామాజిక సవాళ్లను ఎదుర్కొంటోంది. ముఖ్యంగా మత సామరస్యం, ఆరాధన స్థలాల పరిరక్షణ, సంస్కృతి గౌరవం వంటి అంశాలు సమాజంలో కీలక చర్చలుగా మారాయి. ఈ నేపథ్యంలో ఆలయాలు కేవలం పూజా స్థలాలే కాకుండా వేలాది కుటుంబాలకు ఉపాధి, స్థానిక ఆర్థిక వ్యవస్థలకు కేంద్రం మరియు మన సంస్కృతికి ప్రతీకలుగా నిలుస్తున్నాయి. అలాంటి ఆలయాల పరిరక్షణ, వాటి చుట్టూ ఉన్న సామాజిక సమన్వయం మరియు విభిన్న మతాల మధ్య పరస్పర గౌరవం, ఇవి నేడు అత్యంత అవసరమైన విలువలు. ఈ ముఖ్యమైన అంశాలపై విశ్లేషణాత్మకంగా మాట్లాడేందుకు ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ మోటివేషనల్ స్పీకర్, లైఫ్ కోచ్ మరియు యువతపై విశేష ప్రభావం చూపుతున్న వ్యక్తి బ్రదర్ షఫీ గారు. తమ ప్రసంగాలలో జీవన విలువలు, నైతికత మరియు ఆధ్యాత్మిక దృక్పథాన్ని కలిపి యువతలో సానుకూల మార్పు తీసుకురావాలని ప్రయత్నిస్తున్న ఆయన, మతం మనిషిని కలిపే శక్తిగా ఉండాలని నిరంతరం చెప్పుకొస్తున్నారు. ఆయన వీడియోలు, సందేశాలు చూస్తే విజయం మాత్రమే కాదు, పరస్పర గౌరవం మరియు సమాజ హితం కూడా ఆయన ఆలోచనలో ప్రధాన స్థానం పొందినట్లు మనకి స్పష్టమవుతోంది. ఇవే అంశాలను దృష్టిలో పెట్టుకొని మత సామరస్యం నిజంగా ఎలా సాధ్యం, సమాజంలో పెరుగుతున్న విభేదాలను ఎలా తగ్గించాలి, ఆలయాలు వంటి సాంస్కృతిక కేంద్రాలను ఎలా కాపాడాలి, మరియు ముఖ్యంగా మనం అందరం ముందుగా భారతీయులమనే భావనను ఎలా బలపరచాలి, ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నంగా ఈరోజు జాగోరే జాగో వేదికగా బ్రదర్ షఫీ గారితో ఒక ఆలోచనాత్మక సంభాషణ మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఇది కేవలం ఒక ఇంటర్వ్యూ కాదు, ఇది సమాజాన్ని కలిపే ఒక సంభాషణ. ఇది ప్రశ్నలు మాత్రమే కాదు, పరిష్కారాల కోసం ఒక ప్రయత్నం. జాగోరే జాగో, జాగృతమైన సమాజం కోసం. నమస్తే బ్రదర్ షఫీ గారు. నమస్కారం అండి. మీరు అందరికీ సుపరిచితులు, ముఖ్యంగా యువత. అంటే ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ కోచ్గా, లైఫ్ కోచ్గా, అలాగే అనేక విషయాలలో, మత సంబంధమైన విషయాలలో కూడా కేవలం ఇస్లాం పాటించే వాళ్ళు కాకుండా అన్ని మతాల వాళ్ళకు కూడా మీరు సూచనలు ఇవ్వడం, ఒక ప్రేరణ ఇవ్వడం అనేది నాతో చాలామంది చెప్పారు. అండ్ నేను కొన్ని వీడియోస్ చూశాను నేను. సో చాలా పాజిటివ్గా, న్యూట్రల్గా, మోటివేటెడ్గా ఆ వీడియోస్ చూడడం అనేది చాలా సంతోషం. మీలాంటి వ్యక్తి ఈరోజు మా జాగోరే జాగోకి రావడం నిజంగా చాలా 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 సంతోషం. మన జాగోరే జాగో, మన జాగోరే జాగో నిజంగా అండి. సో ఈరోజు సమాజంలో అనేక విషయాలలో, మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఒక సామాజిక రుగ్మతలు ఎక్కువైపోయినాయి. ఎగ్జాక్ట్లీ. సో అనేక కోణాల్లో. సో ఆ నేపథ్యంలో ఈరోజు మనం ధర్మం గురించి మాట్లాడితే, మతం గురించి మాట్లాడితే, ఎందుకంటే అనేక సందర్భాలలో అది మతం కాదు ధర్మము అని మీరు అనడం నేను విన్నాను. సో మీరు ధర్మం గురించి ఎక్కువ ప్రస్తావిస్తారు, దాన్నే స్ట్రెస్ చేస్తారు, దాని గురించి మాట్లాడతారు. మరి అలాంటి ధర్మంలో మనందరికీ తెలిసిందేనండి, మరి భారతదేశాన్ని తీసుకుంటే మన దేశానికి మూలాలు సనాతన ధర్మం అని చెప్తూ ఉంటాం మనం. సనాతన ధర్మం అన్నిటికంటే పురాతనమైనది కాబట్టి అందరినీ అక్కున చేర్చుకుని ఒక గొప్ప సంస్కారం కూడా ఈ సనాతన ధర్మంలో ఉంది అని మన పెద్దలు చెప్తూ ఉంటారు. అనేక నిదర్శనాలు కూడా మనకున్నాయి. ఆ సందర్భంలో మీరు చూస్తే షఫీ గారు, మిమ్మల్ని ఒక ప్రశ్న నేను ఖచ్చితంగా కీలకంగా అడగాలి. ఇప్పుడు మనం ఉంటున్న ఈ ప్రాంతం, ఒకప్పుడు నిజాములు, అసఫ్జాయిలు ఇలా చాలామంది దీన్ని పరిపాలించారు. అనేక మంది విదేశీ దండయాత్రులతో కూడా ఉండింది. దాని తర్వాత అక్కడిక్కడే స్థిరపడిన వాళ్ళు రాజ్యాలు ఏలారు, ఇక్కడే స్థిరపడ్డారు. అలాంటి సందర్భంలో నెగటివ్ ఉంది, పాజిటివ్ ఉంది. సో నెగటివ్ అంటే నాకు తెలిసి మనం విన్నాం, చరిత్రలో మనం చెప్పుకుంటే మొహమ్మద్ గజ్నీ ఎన్నిసార్లు, మరి సోమనాథ్ ఆలయాన్ని ఎన్నిసార్లు వచ్చి కూల్చేశాడు, ఔరంగజేబ్ అనేక ఆలయాలు కూల్చాడు అని మనం చెప్పుకుంటూ పోతాం. కానీ ఇదే ఇంతకు ముందు
హైదరాబాద్ రాష్ట్రంగా పిలువబడుతున్న ఈ ప్రాంతంలో కూడా ఇప్పుడు మనం కూర్చుంటున్న మన ఓల్డ్ సిటీ హైదరాబాద్లో కూడా అనేక అద్భుతమైన పురాతన కట్టడాలు, చారిత్రాత్మక కట్టడాలు, సాంస్కృతిక కట్టడాలు, అనేక రాజ్యాలు అంటే ఇంతకు ముందున్న హిందూ రాజులు కానివ్వండి, తర్వాత ఇదే ఈ యొక్క సంస్కృతిలో భాగంగా అనేక నమ్మకం కూడా అక్కడ భక్తులకు ఉంది. సాక్షాత్తు ఇది దేవభూమి అంటారు, ఎందుకంటే అనేక మంది దేవీ దేవతలు ఇక్కడ వెలిసినట్టుగా కూడా ఆధారాలు, శాసనాలు ఇలాంటివన్నీ కూడా మనం ఒక హోలిస్టిక్గా దాన్ని జాగోరే జాగోలో చూపించుకునే ప్రయత్నం చేస్తున్నాం. సో ఇక్కడ ఏంటంటే అందులో భాగంగా కూడా ఇక్కడ పరిపాలించిన ఇస్లాం రాజులు, ఆఖరి నిజాంని పక్కన పెట్టేయండి, ఆయన కాకుండా ఉన్న నిజాముల వంశంలో ఉన్న వాళ్ళు కూడా ఇంతకుముందు కూడా అనేక మంది మాన్యాలు ఇచ్చారు, గుళ్ళకి ఆలయాలకు భూములు ఇచ్చారు, తర్వాత మాన్యాలు ఇచ్చారు, దాన్ని బ్రహ్మోత్సవాలు చేశారు. ఇన్ఫ్యాక్ట్ ఈవెన్ విగ్రహ ప్రతిష్ట కూడా దగ్గరుండి చేయించి మరి అంత అద్వితీయంగా అద్భుతంగా ఆనాడు దేదీప్యమానంగా ఆలయ వ్యవస్థ సంస్కృతిని పెంపొందించడంలో ఆనాటు ఇక్కడ పరిపాలించిన ఆ రాజులు నిజంగా చేశారు. ఇక్కడ రెండు కోణాలు మనం చూస్తాం. ఇందాక మనతో అన్నట్టుగా ఇదే మతాన్ని ఆచరించిన కొంతమంది రాజులు ఆలయాన్ని ధ్వంసం చేశారు, ఆస్తులు దోచుకుపోయినారు. మరొక వర్షన్ మన దగ్గరే చూస్తే, మన ప్రాంతంలోనే చూస్తే వీరు ఆలయాలను సంరక్షించారు, ఆస్తులను కూడా ఇచ్చారు. ఏమిటి ఈ వైవిధ్యాన్ని మీరు ఎలా చూస్తారు? ఏంటి అంటే మరి అదే ధర్మాన్ని అదే మతాన్ని ఆచరిస్తున్న వాళ్ళల్లో ఇద్దరు, ఒకళ్ళేమో ధ్వంసం వైపు వెళ్ళారు, ఒకళ్ళేమో నిర్మాణాత్మకంగా వెళ్ళారు. ఇప్పుడున్న సమాజానికి మనము మంచి చెడు ప్రతి కాలంలో ప్రతి దగ్గర ఉంటుందని మీరు నమ్ముతారా? ఖచ్చితంగా అండి. విషయం ఏంటంటే మేడం, అలాంటప్పుడు ప్రతి కాలంలో మంచి చెడు ఉన్నప్పుడు ఈ పరిస్థితుల్లో, ఈ నేపథ్యంలో దీన్ని మంచి వైపు తీసుకెళ్ళాలి. మరి అప్పుడు ఆ రాజులు చక్కగా దాన్ని ప్రోత్సహించారు, ఆ రోజు చాలామంది సంతోషంగా కూడా ఉన్నారు. అలాంటప్పుడు మంచి తీసుకోవాలంటే ఇప్పుడున్న సమాజాల్లో దాన్ని అప్లై చేయాలంటే ఆ పాజిటివ్ ఎనర్జీని, ఆ పాజిటివ్ వాళ్ళకున్న యాటిట్యూడ్ని ఇప్పుడు మనం అప్లై చేసే అవకాశం ఉందంటారా? అసలు 100%. ఇక్కడ విషయం ఏంటంటే ఇప్పుడే కాదు ఎప్పటికి కూడా, అంటే గతంలోకి వెళ్ళినా భవిష్యత్తులోకి వెళ్ళినా రెండు రకాల వ్యక్తులు ఉంటారండి. ఒకటి దుర్మార్గంలో ఉన్న వాళ్ళు ఉన్నారు, అంటే తప్పుడు మార్గంలో ఉన్న వాళ్ళు ఉంటారు, ఒక సన్మార్గంలో ఉన్న వాళ్ళు ఉంటారు. అంటే పాజిటివ్ పీపుల్ ఉంటారు, నెగిటివ్ పీపుల్ ఉంటారు, ఎప్పుడు కూడా ఉంటారు అనమాట. అయితే ఒక పాజిటివ్ వ్యక్తి అది తన వ్యక్తిత్వము, నెగిటివ్ అది తన వ్యక్తిత్వము. అయితే ఇప్పుడు గతాన్ని చూసినా కానీ ఏం చేయకూడదో నేర్చుకోవాలి, గతాన్ని చూసి ఏం చేయాలో నేర్చుకోవాలి. అంటే గతం నుంచి మనం నేర్చుకోవాలి ఎలా ఉండకూడదు, ఎలా ఉండాలి. దీంట్లో ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి చూసుకుంటే ఖురాన్లో ఒక వాక్యం ఉంటుందండి, 22వ సూర 40వ వాక్యంలో ఉంటుందంటే, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మఠాలు, చర్చలు, ఆశ్రమాలు, గుళ్ళు, మసీదులు, ఏవైతే ఆరాధనాలయాలు ఉన్నాయో వాటిని పరిరక్షించాలి, వాటిని కూల్చకూడదు, ధ్వంసం చేయకూడదు అనే వాక్యం ఖురాన్లో ఉంది. కేవలం మసీదులు అని లేదు అక్కడ దేవాలయాలు, ఆశ్రమాలు, చర్చిలు అన్ని రకాలు, అంటే ఎవరు ఎలాంటి ఆరాధనాలయం ఉన్నా కానీ దాన్ని డ్యామేజ్ చేయకూడదు అని చెప్పేసి ఆర్డర్ ఉంది. అంటే అలాంటప్పుడు ఏంటంటే ఎవరైతే దానికి వ్యతిరేకంగా చేస్తారో వాళ్ళు దుర్మార్గంలో ఉన్నట్టే. దుర్మార్గం అంటే చెడు మార్గం, అంటే దానికి వ్యతిరేకంగా చేసేవాళ్ళు. అది గతంలో చేసినా, ప్రస్తుతం ఎవరైనా చేస్తున్నా, భవిష్యత్తులో చేసినా కానీ. ఇది ఒక విషయం నేను క్లియర్గా చెప్పాలనుకున్నాను. మరొక విషయం మీరు చెప్పిన దాన్ని బట్టి, ఇప్పుడు సనాతన ధర్మము చాలా ప్రాచీనం నుంచి ఉంది అని చెప్పేసి, వాస్తవానికి ఇక్కడ చాలా మందిలో ఉన్న కన్ఫ్యూజన్ ఏంటంటే మేడం, మనది సనాతన ధర్మము, ఇది మా ధర్మం గొప్పది అంటే నేను అంటాను, అసలు ధర్మాలు ఎన్ని ఉన్నాయి? ధర్మాలు చాలా ఉన్నాయా? వాళ్ళ ధర్మం ఒకటి, మన ధర్మం ఒకటి, వీళ్ళ ధర్మం ఒకటి, ధర్మాలు చాలా ఉన్నాయంటే కాదండి. ధర్మం అనేది ఒకే ఒక ధర్మం ఉంది, అది సనాతన ధర్మమే. సనాతన ధర్మం తప్ప ఇంకో ధర్మం లేనే లేదు, ఉండదు. ఎందుకంటే ధర్మం ఒకటే కదా. ఏ ధర్మం అయితే సనాతనంగా ఉందో అదే సనాతన ధర్మం, అవును కదా. అంటే పూర్తి ప్రపంచ దేశాలలో 200 పైగా ఉన్న దేశాలలో ఆధ్యాత్మిక మూలాలు ఉన్నటువంటి, ఒక మాతృస్థానం ఉన్నటువంటి ఆధ్యాత్మిక ఉన్న ఏకైక దేశం భారతదేశమే. ఏదైతే అఖండ భారత్ అంటామో, ఈ అఖండ భారత్లోనే వేదాలు పుట్టినీళ్ళు. మొట్టమొదటిగా ఉన్నటువంటి ఆధ్యాత్మిక గ్రంథాలు వేదాలే. వేదాలకు మించి పురాతనమైన ఏమైనా ఉన్నాయంటే మనకేం కనపడవు. వేదాలు పురాతనమైనటువంటి ఆధ్యాత్మం కాబట్టి అందుకే సనాతన ధర్మం. సనాతన ధర్మం అన్న పదం ఖురాన్లో కనబడింది. ఖురాన్లో ధర్మాన్ని బోధించి ఇదే దీనుల్ ఖయ్యీం అన్నారు, ఇదే సనాతన ధర్మము అన్నారు. ఏదైతే వేదాలలో ఉన్న ధర్మం ఉందో అదే ఈ ధర్మం అని చెప్పడం జరిగింది. ఇది ఆశ్చర్యం. అదేంటి సనాతన ధర్మం ఖురాన్లో ఉందంటే ఉంది, ఇదే సనాతన ధర్మం. ఇక్కడ మనం ఒక క్లారిటీ ఉదాహరణ చూడండి. ఇప్పుడు భగవద్గీత ఉంది, బోధించినటువంటి శ్రీకృష్ణుల వారు ఉన్నారు. శ్రీకృష్ణుడు
భరద్గురునా జగద్గురునా అంటే ఏమంటారు మీరు? జగద్గురు. జగద్గురు అంటే ఈయన భరద్గురు భారతదేశానికి మాత్రమే గురువు కాదు, జగత్తు మొత్తానికి గురువు. అంటే పూర్తి ప్రపంచంలో, పూర్తి జగత్తులో ఎక్కడెక్కడ ధర్మం క్షీణిస్తుందో అక్కడక్కడ అవతరించి అక్కడ ధర్మాన్ని స్థాపింప చేస్తానని చెప్పారు కదా. అంటే ఎక్కడెక్కడ ధర్మం క్షీణిస్తుందో అక్కడక్కడ నేను అవతరిస్తాను, ధర్మాన్ని అక్కడ స్థాపింప చేస్తాను, వాళ్ళకి బోధిస్తాను అని చెప్పారు. అదే అక్కడ జరిగింది. అర్జునుడికి కూడా ధర్మాన్ని బోధించడం జరిగింది. ఓ అర్జున, ఈ ధర్మాన్ని ముందు నీకే బోధించట్లేదు, ఇంతకుముందు నేను సూర్యుడికి బోధించాను, మనువుకు బోధించాను, ఇక్షాకులకు బోధించాను, ఇప్పుడు నేను నీకు బోధిస్తున్నాను. ఇక్కడే ఆగిపోదు, ఎక్కడెక్కడ ధర్మం క్షీణిస్తుందో అక్కడక్కడ నేను బోధిస్తాను. అంటే అంతకన్నా ముందు బోధించారు, అంత తర్వాత బోధిస్తారు. అంటే ప్రపంచ దేశాలలో ఎక్కడైతే ధర్మం క్షీణించి అధర్మం పెళ్ళిబిగుతుందో అక్కడ ధర్మాన్ని బోధించడం జరుగుతుంది. అరబ్బులో కూడా ఇప్పటికి 1400 సంవత్సరాల క్రితం అరబ్బులో కూడా ధర్మం మొత్తం క్షీణించి మానవత్వమే లేకుండా మంటగలిసిపోయినప్పుడు, అక్కడ ధర్మం క్షీణించినప్పుడు కూడా అక్కడ కూడా అవతరించి బోధించినటువంటి ధర్మం సనాతన ధర్మమే, కాబట్టి వారి భాషలో, అరబ్బీ భాషలో. ఏ ధర్మం అయితే వేదాల్లో భగవద్గీతలో ఉందో అదే ధర్మాన్ని అక్కడ వారికి బోధించారు. ఇక్కడ బోధించింది అర్జునుడికి అయితే అక్కడ బోధించింది ముహమ్మద్ అనే వ్యక్తికి, ముహమ్మద్ అనే ప్రవక్తకి. బోధించింది ఎవరు? అదే పరమాత్మ. ఇక్కడ భగవద్గీతలో పరమాత్మ అంటాము, ఖురాన్లో చూస్తేనేమో పవిత్రాత్మ అంటాము. పరమాత్మ అన్నా పవిత్రాత్మ అన్నా ఒకటే, బోధిస్తుంది ఒకరే. ఇక్కడ జిబ్రైల్, గాబ్రియల్ అని చెప్పేసి పరమాత్మని, ఇక్కడేమో పరిశుద్ధాత్మ అని చెప్తారు బైబిల్లో. ఇక్కడ బోధించబడుతున్న ధర్మం ఒక్కటే. అదే ధర్మం సనాతనంగా మాటి మాటికి బోధించబడింది. అక్కడ మోషేకు బోధించిన, అబ్రహం బోధించిన, యేసుకు బోధించిన, ముహమ్మద్ ప్రవక్త బోధించిన, అర్జునుడు బోధించిన ఒకే ధర్మం అండి. మరి ఎందుకు అర్థం చేసుకోలేపారంటే భాషల్లో ఉన్న తేడాని గమనించక ఆ ధర్మం వేరులే, ఈ మతం వేరే, మతాలు వచ్చేసాయి అనమాట. వాస్తవానికి ఇక్కడ నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే సనాతన ధర్మం ఒకటే ధర్మం, ఇది తప్ప ఇంకో ధర్మమే లేదు. ఇది ప్రపంచ మానవులకి తెలియజేయాల్సిన బాధ్యత కూడా మనదే ఉంది. ఇప్పుడు వేదాలు ఉన్నాయి, సంస్కృతంలో ఉన్నాయి, ఖురాన్ ఉంది, అరబీలో ఉంది. ఇటు చూసుకుంటే బైబిల్ చూసుకుంటే హెబ్రూ, గ్రీక్, అరామిక్ ఈ భాషల్లో ఉన్నాయి. భాషలే తేడా. సూక్ష్మంగా పరిశీలిస్తే ధర్మం ఒకటే ఉంది. ఏంటి ధర్మం అంటే ఇప్పుడు మనసాక్షి చెప్తుందండి, ఎలా బతకాలి, అమ్మా నాన్నతో ఎలా ఉండాలి, భార్యతో ఎలా ఉండాలి, భర్తతో ఎలా ఉండాలి, పైవాడు చూస్తున్నాడు, వింటున్నాడు, కర్మఫలం ఉంది, మనం మంచి చేస్తే మంచి జరుగుతుంది, చెడు చేస్తే చెడు జరుగుతుంది. ఇది ధర్మం యాక్చువల్గా. ఇదంతా వదిలేసి మనం ఏం చేస్తుంటే కొన్ని క్రతులు పట్టుకొని మీ ఆచారాలు వేరు, నా ఆచారాలు వేరు అని చెప్పేసి విడగొట్టే ప్రయత్నం జరిగిందనమాట. ఈ విడగొట్టడమే మతం చేసింది. గ్రంథాల్లో ఉంది ధర్మం అండి. ఇప్పుడు మనిషి మతి నుంచి పుట్టింది మతం, గ్రంథంలో ఉంది ధర్మం. అయితే ధర్మాన్ని ఎప్పుడైతే మనం పట్టుకుంటామో అందరం ఒకటైపోయాం, అందరం మనుషులం, మానవత్వం, ధర్మం వచ్చేసింది. ఎప్పుడైతే మతంలోకి వచ్చామో, మతి అంటే మతి నుంచి పుట్టింది. ఉదాహరణ చూడండి, ఇప్పుడు ఖురాన్ ఉంది, ఖురాన్లో ధర్మం ఉంది. ఖురాన్ని బోధించే వాళ్ళు కొంతమందిలో ఏమో రకరకాల జమాతులు వచ్చేసాయి, రకరకాల వర్గాలు వచ్చేసాయి, రకరకాల మసీదులు వచ్చేసాయి. ఈ మసీద్కి వెళ్ళేవాడు ఆ మసీద్కి వెళ్ళడు, ఆ మసీద్కి వెళ్ళాడు ఈ మసీద్కి వెళ్ళడు, రకరకాలు వచ్చేసాయి. ఇది మతాలు అనమాట. ఇక్కడ చర్చిలో చూసుకుంటే బైబిల్ ఒకటి ఉంది, బైబిల్లో ధర్మం ఉంది. చర్చిలు చూసుకుంటే ప్రొటెస్టెంట్ అని, రోమన్ క్యాథలిక్ అని రకరకాల చర్చిలు వచ్చాయి. ఈ చర్చికి వెళ్ళాడు, ఆ చర్చికి వెళ్ళాడు, ఆ చర్చికి వెళ్ళాడు, ఈ చర్చికి వెళ్ళాడు. మతాలు ఇవి. భగవద్గీతలో ధర్మం ఉంది, కానీ భగవద్గీతను బోధించే వాళ్ళు చూసుకుంటే శైవులు, వైష్ణవులు, రకరకాల ఇక్కడ కూడా విభేదాలు వచ్చేసాయి. నేనేమంటానంటే మతము విడగొడుతుంది, మతం కాదు మనిషికి కావాల్సింది. మతం విడగొట్టే మతాన్ని వదిలేసి ధర్మాన్నే మన ఆచరణగా చేసుకుంటాము. ధర్మం అంటే ఏం లేదండి, మానవత్వమే. మానవత్వాన్ని మించిన ధర్మం ఏమీ లేదు. ఆ మతమే మనకు బోధించడం జరిగింది. అది ఎప్పుడైతే మనం పట్టుకుంటామో ఆ సనాతన ధర్మం, భారతదేశము ప్రపంచ దేశాలకి ఒక ఆధ్యాత్మిక మూల కేంద్ర దేశంగా, నిజమైన విశ్వగురుగా మనం చేసుకోవచ్చు భారతదేశాన్ని. అనేక ఇప్పుడు ఈ ప్రశ్న మీరు లేవనెత్తారు కాబట్టి నేను ఖచ్చితంగా ఒక ప్రశ్న మిమ్మల్ని అడగాలి. అనేక సామాజిక మాధ్యమాలలో ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, ఖురాన్లో ఇలా చెప్పబడింది, లేకపోతే బైబిల్లో ఇది చెప్పబడింది, లేకపోతే మనుధర్మంలో ఇది చెప్పబడింది అని. ఇది వ్యక్తులు క్రియేట్ చేస్తున్నారా, లేకపోతే నిజంగా అందులో విభేదాలు ఉన్నాయంటారా? మనిషిని ఒకటండి, ఇందాక మీరు ఒక మాట అన్నారు, మానవత్వమే అన్నిటికంటే ఉత్తమమైన ధర్మం అన్నారు. మరి ఈరోజు మానవత్వాన్ని కోల్పోతూ, ధ్వంసాలకు ప్రేరేపిస్తూ, హింసకు ప్రేరేపిస్తూ, ప్రలోభాలకు ప్రేరేపిస్తూ, మత మార్పిడులు సైతం జరుగుతున్న ఇటువంటి పరిస్థితిలో మతమా ధర్మమా ఏం చెప్తారు? అసలు మత మార్పిడే తప్పండి. మత మార్పిడి ఇప్పుడు ఉదాహరణ చూడండి, 10 రకాల మతాలు ఉన్నాయి. ఈ మతంలో ఉన్నవాడు ఇంకో మతంలోకి వెళ్తున్నాడు, ఆ మతంలో ఇంకో మతంలోకి వెళ్తున్నాడు. ఏమన్నారు, మీరు మా మతంలోకి వస్తే మీకు మోక్షం ఉంది అంటున్నారు, మీరు మా మతంలోకి వస్తే నిత్యం ఉంది అంటున్నారు, మీరు మతంలోకి రాకపోతే స్వర్గమే లేదంటున్నారు. నేనంటాను అసలు మత మార్పిడి కాదు, మనిషి మతాన్ని వదిలేసి ధర్మంలోకి వెళ్ళాలి అంటా నేను. మతాన్ని వదిలి ధర్మంలోకి వెళ్ళటమే అసలు కావాల్సినటువంటి మార్పిడి. దాన్నే మతి మార్పిడి అంటారు. ఆలోచనలో మార్పు రావాలి తప్ప మత మార్పిడి కాదు కావాల్సింది.
ఉదాహరణ చూడండి, ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, అంటే ముందు వెంకట్రావు అనుకోండి, తర్వాత డేవిడ్గా పేరు పెట్టుకున్నాడు, అక్కడి నుంచి మారి అబ్దుల్లాగా పేరు పెట్టుకున్నాడు. ఎన్ని మతాలు మారాడు అది కాదు కావాల్సింది, నువ్వు మనిషిగా మారావా లేదా అన్నది కావాలి. ఎందుకంటే పూర్తి బైబిల్లో క్రైస్తవుడు మాత్రమే నిత్య జీవనం పొందుతాడని ఒక వాక్యం లేదండి, మొదటి విషయం. తర్వాత పూర్తి ఖురాన్లో ఈ ముహమ్మద్ ప్రవక్తను అనుసరించిన వారు మాత్రమే స్వర్గంలోకి వెళ్తారు, మిగిలిన వాళ్ళు ఎవరు నరకంలోకి వెళ్ళిపోతారని ఎక్కడ కూడా ఇక్కడ లేదండి. మరి గట్టిగా ప్రస్తావనలో ఉంది కదా, దాని గురించి మీరేమంటారు? నేనేమంటానంటే ఇక్కడ రెండు ఉన్నాయి. గ్రంథం బోధించేది వేరు, గ్రంథాన్ని చేతిలో పట్టుకొని పండితులు బోధించేది వేరు. ఇప్పుడు ఖురాన్ బోధ వేరు, ఖురాన్ పండితుల బోధ వేరు. ఖురాన్ పండితుల బోధనే సమాజంలోకి వెళ్తాం, ఖురాన్ బోధ వెళ్ళట్లేదు. ఎలాగైతే భగవద్గీత వేదాలు ఏదైతే బోధిస్తుందో ఆ ధర్మం ప్రజల్లోకి వెళ్ళట్లేదు, అది మేము బోధిస్తామని చెప్పి పండితులు బోధించే బోధనలే వెళ్తున్నాయి. అంటే గ్రంథం బోధించేది వేరు, పండితులు బోధించేది వేరండి. ఫర్ ఎగ్జాంపుల్ చేతిలో బైబిల్ పట్టుకున్నాడు, పాస్టర్ ఏదో బోధిస్తున్నారు, పాస్టర్ బోధించేది వేరు, బైబిల్లో ఉన్నది వేరు. ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకున్నారు, యేసుని విశ్వసిస్తేనే, యేసును నమ్ముకుంటేనే నిత్యజీవము, లేకపోతే లేదు అని చెప్పేసి చాలా బల్లగుద్ది చెప్తారు. మీరు యేసు నమ్ముకోలేదా, మీరు నరకంలోకి వెళ్ళిపోతారు, కాబట్టి మీరు యేసు మతంలోకి వచ్చేయండి, క్రైస్తవ మతంలోకి వచ్చేయండి. ఇది చాలామంది బోధిస్తున్నారు. నిజానికి బైబిల్ ఈ విషయం చెప్తుందా? చెప్పట్లేదు. ఇప్పుడు యేసు పుట్టక ముందు ఉన్న ఎంతోమంది ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళు నిత్యజీవనం పొందలేదా? పొందారు. వాళ్ళు మోక్షాన్ని పొందలేదా? పొందారు. యేసు ఉన్నప్పుడే, యేసు వారు అక్కడ ఉన్నారు, ఇక్కడ యోహాను ఉంటారు, ఈయన కూడా బాప్తిజం ఇచ్చి యోహాను. బాప్తిజం ఇచ్చి యోహాను చేతిలో బాప్తిజాన్ని పొందిన వారు కూడా నిత్యజీవనం పొందారు. వారికి యేసు ఎవరో కూడా తెలియదు, యేసు పరిచయం లేకుండానే. యేసు నమ్ముతేనే నిత్యజీవం అన్నది బైబిల్ ప్రకారంగా కరెక్ట్ కాదు. ఇంకోటి ఏంటంటే బైబిల్లో క్లియర్గా రోమిలకు రాసిన పత్రికలు ఉంటుంది, దేవుడు పక్షపాతి కాదు. ఒక వర్గాన్ని ఒకలాగా, ఇంకో వర్గాన్ని ఒకలాగా చూసేవాడు కానే కాదు దేవుడు. దేవుడు యూదులకైనా రోమియోలకైనా ఏ వర్గంలో ఉన్న వారికైనా కానీ న్యాయం చేస్తాడు, పక్షపాతి కాదు. ఒక వర్గాన్ని పక్షపాతం చూసి ఒకళ్ళకి నిత్యజీవాన్ని ఇచ్చి ఇంకో మార్గంలోకి పంపించాడు కాదు. మనస్సాక్షి ప్రకారంగా ఎవరైతే ధర్మంగా బతుకుతారో వారి కోసం. అంటే బైబిల్ ఏం చెప్తుంది, నీతిమంతుడు నిత్యజీవాన్ని పొందుతాడు అని ఉంది. నీతిమంతుడు అంటే నీతిగా బతికినవాడు, అవినీతిమంతుడు నరకంలోకి వెళ్తాడు, నీతిమంతుడు స్వర్గంలోకి వెళ్తాడు. బైబిల్ బోధ ఇదే. ఖురాన్ ఏం చెప్తుందంటే, ఏదైతే ధర్మం బోధించబడిందో, అంటే మానవత్వంగా అయితే ధర్మించబడిందో, అంటే ఒకటి ఆధ్యాత్మికంగా భగవంతుడు ఉన్నాడని విశ్వసించాలి, రెండోది కర్మఫలం ఉందని విశ్వసించాలి, ఆ తర్వాత మంచిగా మానవత్వంగా జీవితం గడిపితే వాళ్ళకి నిత్యజీవం ఉంది. కర్మ ఫలితాన్ని ఖురాన్ నమ్ముతుందండి? ప్రతి గ్రంథం నమ్ముతుందండి. కర్మ ఫలితం ఎలా ఉంటుంది అన్నది పాయింట్ టు డిస్కషన్, అది వేరే. ఇప్పుడు నేను మంచి చేస్తే మంచి జరుగుతుంది, చెడు చేస్తే చెడు జరుగుతుంది. అది ఇహలోకంలో జరుగుతుంది, పరలోకంలో కూడా జరుగుతుంది. ఇహలోకంలో ఉంటుంది, పరలోకంలో ఉంటుంది. ఇహలోకంలో ఎలా ఉంటుంది, పరలోకంలో ఎలా ఉంటుంది, ఆ డీటెయిల్ డిస్కషన్స్ వేరు. ఉదాహరణకి ఇప్పుడు నేను తప్పు చేశాను అనుకోండి, దాని ప్రభావం ఉంటుందా లేదంటే ఖచ్చితంగా ఉంటుందని ఖురాన్ చెప్తుంది, బైబిల్ చెప్తుంది, భగవద్గీత కూడా చెప్తుంది, 3 గ్రంథాలు కూడా చెప్తున్నాయి. ఇది గ్రంథంలో ఉందండి. బోధించేవారి బోధనలు వేరువేరుగా ఉండొచ్చు. సో గ్రంథంలో ఉండేది అసలైన వాస్తవాన్ని బోధించే వాళ్ళల్లో లోపం ఉండొచ్చేమో కానీ గ్రంథంలో లోపం లేదు, ధర్మంలో లోపం లేదు అంటారు మీరు. అది ఏ ధర్మమైనా, అసలు ఏ ధర్మము అంటే ఒక 4 ధర్మాలు ఉంటే ఏ ధర్మం అన్నారు, ఉన్నది ఒకటే ధర్మం. ఓకే, ధర్మం ఒకటే. ఉదాహరణకి ఇక్కడ అధర్మం పెళ్ళిపికినప్పుడు ధర్మాన్ని బోధించారు సంస్కృతంలో అనుకుందాం. అక్కడున్న ప్రజలు ధర్మాన్ని వదిలినప్పుడు అక్కడ వారికి అరబీలో బోధించారు, ఎందుకు వారికి అరబీ వచ్చు కాబట్టి. వీరికి అరామిక్లో బోధించారు. ధర్మం ఒకటే. చూడండి, తల్లిదండ్రులు సేవ చేయండి, అదే ధర్మం, ఒకటే ధర్మం. ఇంకది భార్యతో మంచిగా ఉండండి, భర్తతో మంచిగా ఉండండి, సమాజం. చూడండి, మానవ సేవయే మాధవ సేవ, ఇదే ధర్మమే కదా. ఇక ఏ ధర్మం అంటే అది అన్ని గ్రంథాలు చెప్పబడింది ఒకటే. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మతము మనిషిని ఎలా వెడగొట్టిందంటే, మేడం, నేను ముస్లింని, నా ముస్లింలందరూ నా సహోదరుడు, మీరు హిందువులు, మీరందరూ ఒకటి, మీరు వేరు అని మధ్యలో గోడలు కట్టారనమాట. వారు వేర్రా, మేము వేర్రా అని చెప్పేసి. నిజానికి ధర్మం విడగొట్టిద్దా చెప్పండి? ధర్మం విడగొట్టదు, మతం విడగొడుతుంది. ధర్మం ఏముంటుంది? మానవ సేవ. మానవుడు అంటే హిందూ అయినా, ముస్లిం అయినా, క్రైస్తవుడైనా, బౌద్ధుడు, ఆస్తికుడైనా నాస్తికుడైనా మానవుడే. అది మానవుడేంటి? జంతువులకు సేవ చేయాలి, క్రిమికీటకాలకు సేవ, ఎవ్వరికి కూడా హింసించకూడదు, ఏ ప్రాణి కూడా హాని తలపట్టకూడదని ఇది ధర్మం బోధిస్తుంది. ఇదే వేదాలైనా భగవద్గీత బోధించింది, అదే ఖురాన్ బోధించింది, బైబిల్ బోధిస్తుంది. ఇక్కడైనా ఒకటే. ఇక్కడ భాషలు వేరుగా ఉన్నాయి. ఇక్కడ ఏం జరిగిందంటే మేడం, మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా మతము రాజకీయం అయిపోయింది. రాజకీయ నాయకులు మతాన్ని వాడేసుకుంటున్నారు. ఇప్పుడు నాకు ఓట్స్ రావాలంటే నాకంటూ ఓట్ బ్యాంక్ కావాలి, మీకు ఓట్ బ్యాంక్ రావాలంటే మీకు ఓట్ బ్యాంక్ ఏర్పాటు చేయాలి. ఓట్ బ్యాంక్ కోసం వాడబడుతున్న పెద్ద కార్డు ఏదైనా ఉందంటే మతం అనే కార్డు వాడుతున్నారు. ఆ తర్వాత కులం. ఇది ప్రజలు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు నిజంగా దీని ద్వారా లబ్ధి పొందేవారు కొందరు మాత్రమే, రాజకీయ నాయకులు మాత్రమే. నిజానికి అమాయకులు అంటే ప్రజలు విడగొట్టబడుతున్నారని చెప్పేసి. నిజానికి మనుషులందరూ ఒకటే, మానవత్వం ఒకటే, మానవ సేవే మాధవ సేవ. అందుకే అసలు మతంలో తేడాలు ఉన్నాయి, ధర్మంలో ఉండవండి. ఎందుకంటే మనందరికీ ఆ సర్వేశ్వరుడు, ఆ భగవంతుడు ఒకటే, పైవాడు ఒకటే అయినప్పుడు
గాలి అందరికీ సమానంగా ఇస్తున్నాడు కదా. అవును కదా, నాకు ఆక్సిజన్ కొంచెం తక్కువ, మీకు ఎక్కువ ఇవ్వట్లేదు కదా. వర్షం కురిస్తే మీకు నాకు ఒకటే వర్షం కదా, అందరికీ నీళ్లు సమానంగా ఉన్నాయి కదా. అంటే ఇవన్నీ దేవుడికి లేని తేడాలు మనిషికి ఎందుకు వచ్చాయి? ఇక్కడ ఏంటంటే మనిషి మతాన్ని పుట్టించాడండి. ఈ మతం వల్లనే సమస్య ఉంది తప్ప ధర్మంలో ఎక్కడ సమస్య లేదు. ఉదాహరణకి ఇప్పుడు ఖురాన్లో 22వ సూరా 40వ వాక్యంలో మీరు మసీదులో కూలగొట్టబాకండి అని ఉండాలి. కానీ ఏముంది, మీరు మసీదులు కానీ, చర్చిలు కానీ, ఆశ్రమాలు కానీ, ఈ దేని ఏ ఆరాధనయాన్ని కానీ ధ్వంసం చేయకూడదు అని ఉంది. ఎందుకు? దేవుడి దృష్టిలో అన్నీ ఒకటే, దేవుడి దృష్టిలో అందరూ ఒకటే అనమాట. కాబట్టి ఎవరిని డ్యామేజ్ చేయకూడదు. అంటే ఇప్పుడు మీరు చెప్తున్నారు అందులో ఖచ్చితంగా కూడా ఏ ఆరాధన స్థలాన్నైనా కూడా కూల్చకూడదు, గౌరవించాలి, ఎగ్జాక్ట్ కాపాడాలి. అవునండి. మరి ఈ మధ్య కాలంలో తీవ్రంగా అంటే మనం చూస్తుంది హిందూ ఆలయాల పట్ల వాటి మీద ధ్వంసం కూడా అవడం చూస్తున్నాం. మరి కొంతమంది అందులో యువతను చూస్తున్నాం. మరి ఎవరు అంటే వీళ్ళకి దిశానిర్దేశం చేసే ప్రబోధకులుగా ఉండేవాళ్ళు ఈరోజు సామరస్యాన్ని మీరు అన్నిన తర్వాత మత సామరస్యం కంటే కూడా ధర్మాన్ని కాపాడేందుకు నిజమండి ఈ ప్రబోధకులు అందరూ కూడా ఏకతాటి మీద రావాల్సిన అవసరం ఉందంటారా? 100% యువత అంతా విచ్ఛిన్నమైపోయి ఈ రోజు ఒక ఎందుకు అది కూలగొడితే అదేమన్నా దేవుడు ఏమన్నా కరుణిస్తాడనో లేకపోతే వాళ్ళకి ఏదన్నా మంచి జరుగుతుందనో కొంత అలాంటి ఆలోచన ఉందంటారా? అసలు ఏం లేదండి. ఇక్కడ విషయం ఏంటంటే రెండు వర్గాల మధ్య విభేదాలు పుట్టించాలి, శత్రుత్వాన్ని పుట్టించాలి, మధ్య గోడలు కట్టాలి. అప్పుడు దాన్ని ఉపయోగించుకొని ఓట్ బ్యాంక్గా మార్చుకోవడం, అంతకు మించి ఏమీ లేదు. ఇది రాజకీయం తప్ప ఇంకేమీ కాదండి. ఇది రాజకీయం తప్ప ఇంకేమీ కాదు. నిజానికి ఏం జరగాలి తెలుసా మేడం? చర్చ్లో బోధించే పాస్టర్ అయినా, పురోహితుడైనా, ఇక్కడ ఉన్నటువంటి మసీదులో ఉన్న ఇమాం అయినా కానీ ఏం చెప్పాలంటే, అరే సిగరెట్ తాగకూడదురా, మద్యం తాగకూడదురా, అమ్మానాన్ని గౌరవించాలరా, జూదం ఆడకూడదురా, బెట్టింగ్ యాప్స్ ఉండకూడదురా, ఇది చెప్పాలి. అంటే వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని నిర్మించేటువంటి బోధనలు జరగాలి అక్కడ. నేను మస్జిద్కి వెళ్తున్నాను, వ్యక్తిత్వ నిర్మాణం జరగట్లేదు, చర్చ్కి వెళ్తున్నాను, నిర్మాణం జరగట్లేదు అంటే, వ్యక్తిత్వ నిర్మాణం జరగట్లేదు అంటే తప్పది. అంటే ఇప్పుడు జీవితంలోకి పండగలు వస్తున్నాయి, పోతున్నాయి. నెలకో పండుగ ఉందండి, ఏదో పండుగ వస్తుంది, అవునా లేదా? అంటే జీవితంలోకి ఫెస్టివల్ వస్తుంది పోతుంది, కానీ జీవితంలో మార్పు రావట్లేదు. ఉగాది వచ్చింది, ఉగాది వచ్చేసరికి షడ్రుచులు అంటాము. జీవితంలో అన్ని రకాల ఫ్లేవర్స్ ఉంటాయి, అన్నిటినీ యాక్సెప్ట్ చేయాలి. ఒకసారి పొంగిపోవడం, ఒకపోటి కృంగిపోవడం అలా కాదు, అన్ని రకాలు ఉంటాయి, అన్ని రకాలని తీసుకొని వెళ్ళాలి. లైఫ్ ఈజ్ ఉగాది పచ్చడి లాగా ఉంటుంది, ఒక మెసేజ్ ముందే ప్రిపేర్ చేసుకుంటాం. డిప్రెషన్లోకి వెళ్ళి సూసైడ్ చేసుకోబాకరా అన్న ఒక మెసేజ్ అనుకోండి. ఇలా మనిషిలో మార్పు రావాలి తప్ప రోజు చూడండి సూసైడ్ రేట్ పెరిగిపోతుంది, యువతలో క్రైమ్ రేట్ పెరిగిపోతుంది. మరి ఇటు చూసుకుంటే టెంపుల్స్ పెరిగిపోతున్నాయి, చర్చిలు మసీదులు కూడా పెరుగుతున్నాయి. ఒకప్పుడు లేని పూజలు ఇప్పుడు వచ్చాయి, ఒకప్పుడు లేని ప్రార్థనలు ఇప్పుడు బహిరంగ సభలు వచ్చేసాయి. ఇటు ప్రార్థనలు పెరుగుతున్నాయి, అటేమో క్రైమ్ పెరుగుతుంది. అంటే ఏంటి? క్రైమ్ని ఆపలేకపోతుంది ఇప్పుడున్నటువంటి ఈ ఆధ్యాత్మికత. కాబట్టి బ్యాక్ టు స్క్రిప్చర్స్ అంటాను. అందుకే ఏ వేదాలు అయితే మనం మూసి పక్కన పడేసామో వేదాలు తెరవాల్సిన సమయం వచ్చింది. భగవద్గీత ఇంట్లో ఉంది కానీ చదవం కదా, భగవద్గీత తెరవాలి. భగవద్గీత చదివితే అమ్మానాన్ని గౌరవించట్లేదు అన్న క్వశ్చన్ ఉండదు అక్కడ. మనిషిలో మార్పు ఎక్కడ? భగవద్గీత అంటే జీవితాన్ని నిర్మాణం చేసే గ్రంథం కదండి. బైబిల్ ఉంది, బైబిల్ ఏదో ప్రసంగాలు వింటున్నంత బైబిల్ ఎగ్జాక్ట్గా నాకేం చెప్తుందని చదవాలి మనం. ఖురాన్ ఏం చెప్తుందని ఖురాన్ చదవాలి. ఎందుకంటే ధర్మం ఒకటే, వేరు భాషల్లో ఉంది. ఎప్పుడైతే గ్రంథాన్ని మనం చదువుతామో, మన పిల్లలతో చదివిస్తామో, అప్పుడు ఇంకా వాళ్ళకి ధర్మం విడిగా బోధించాల్సిన అవసరం ఏమి ఉండదు. ఈ పని చేయాల్సింది ఎవరు? మత గురువులు చేయాలి. కానీ మత గురువులు ఏం చేస్తున్నారు? విడగొడుతున్నారు. ఇలా ఫస్ట్ మతంగా విడగొట్టారండి. సరే, ఇప్పుడు ఉదాహరణకి చెప్తాను. ముస్లింలు ఉదాహరణకి ఏమంటారంటే, హిందువులైనా క్రైస్తవులైనా నరకంలోకి వెళ్తారు ముస్లింగా మారనంత వరకు అన్నది ఒక స్టేట్మెంట్. సరే, ముస్లిమ్స్ అందరూ స్వర్గంలోకి వెళ్తారా అంటే మరి అంటారు లేదు షియాలు వెళ్ళారని సున్నీలు అంటారు, సున్నీలు వెళ్ళారని షియాలు అంటారు. సరే, సున్నీలందరూ స్వర్గంలోకి వెళ్తారా అంటే లేదు, ఆ జమాతోడు వెళ్ళాడు, ఈ జమాతుడు వెళ్ళాడు, ఈ జమాతు మరి జమాతులు ఉన్నాయి. సరే, నీ జమాతోడు స్వర్గంలోకి వెళ్తారంటే ఈ జమాతులో కూడా మళ్ళీ వర్గాలు ఉంటాయి. ఇలా ఇది అంటే ముస్లింలో ఉంది కదా, క్రైస్తవుల్లో కూడా వర్గాలు ఉన్నాయి, హిందువుల్లో కూడా వర్గాలు ఉన్నాయి. అంటే ఎట్టకేలకు కూడా మనుషులు వెడగొట్టడమే ఇది మాయ ఆడుతున్న ఆట. మాయానండి, శైతాననండి, సాతాననండి, మనిషిని వెడగొట్టే పని అనమాట. కాబట్టి దీంట్లో నుంచి బయటపడాలంటే ఒకే మార్గం అండి, అదేంటంటే గ్రంథాన్ని చేత పట్టుకోవాలి, గ్రంథాన్ని చదువు. ఇంత ఎడ్యుకేటెడ్ కదా, ఖురాన్ ఏం చెప్తుంది, బైబిల్ ఏం చెప్తుంది, భగవద్గీత ఏం చెప్తుంది, మనం చదివే ప్రయత్నం చేయాలి. ఎప్పుడైతే మనం చదివే ప్రయత్నం చేస్తామో ఖచ్చితంగా ధర్మం తెలిస్తే ఈ మత బోధకులు ఆడే ఆట మనకు తెలిసిపోతుంది. ఎక్కడ మనం డిబేట్ చేస్తున్నారో అర్థమవుతుంది. మత గ్రంథాలు కాదు, ధర్మ గ్రంథాలు చదవండి. చదివితేనే అసలు నిజంగా మత గురువులు మనతో ఎలా వ్యవహరిస్తున్నారో మనకు తెలుస్తుంది అనేది మీ వాదన. 100% కదండి. ఉదాహరణకి ఒక క్రైస్తవుని అడిగాను, నువ్వు చదువుతున్న బైబిల్లో మనిషిని మార్చే శక్తి ఉందా అంటే అవును ఖచ్చితంగా మారుస్తుంది అంటారు.
మరి భగవద్గీతలో ఆ శక్తి ఉందంటే ఒప్పుకుంటాం, భగవద్గీతలో మనిషిని మార్చే శక్తి ఉంది. ఖురాన్లో ఉందంటే ముస్లిం కూడా ఒప్పుకుంటాడు. మరి ఎందుకు చదవరు? మరి ఎందుకు మారట్లేదు? మనిషిగా మారాలి కదండి. రోజు క్రైమ్ రేట్ తగ్గాలి కదా, పెరుగుతుంది ఎందుకని? ఎందుకంటే గ్రంథాన్ని ఎక్కడో పెట్టేసి గ్రంథాన్ని బోధించే పండితుల మాట వింటున్నాము, పండితుల గ్రంథంలో ఉంది తెలియదు. ఉదాహరణ చూడండి, ఇప్పుడు మను ధర్మశాస్త్రం అన్నారు, మహర్షి మను. ఇక్కడ మొహమ్మద్ ప్రవక్త వారు చెప్పిన దాన్ని బట్టి పూర్తి ప్రపంచంలో 1,24,000 మంది ప్రవక్తలు వచ్చారు ధర్మాన్ని బోధించడానికి. ప్రవక్తలు అంటే ఋషులు, రాజ ఋషులు, మహర్షులు. ఇక్కడ ప్రవక్తలు నబీ అంటారు. అయితే 1,24,000 మంది ప్రవక్తలలో దాదాపుగా 60,000కు పైగా మన అఖండ భారత్లోనే బోధించబడ్డారు. ఇక్కడ వచ్చినటువంటి ఋషులు అనమాట. ఇక్కడ మహర్షి మను ఎవరైతే ఉన్నారో, మహర్షి మను యొక్క ప్రస్తావన ఖురాన్లో ఉంది, మహర్షి మను యొక్క ప్రస్తావన బైబిల్లో ఉంది. ఇక్కడ నోవా అని చెప్పబడింది, అక్కడ నూహ్ అని చెప్పబడింది, ఇక్కడ మను అని చెప్పబడింది. మను అయినా నోవా అయినా నూహ్ అయినా ఒకరే కదా. ఇది కలిపి అరే మనందరం ఒకటేరా అని కలిపే ప్రయత్నం చేయాలి, తప్పకొట్టే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? జలప్రళయం వచ్చింది గురించి బైబిల్లో ఉంది, జలప్రళయం వచ్చిన ప్రవక్త గురించి ఖురాన్లో ఉంది, జలప్రళయం వచ్చింది మహర్షి మను గురించి ఇక్కడ ఉంది. మరి మహర్షి మనుకి ఇవ్వబడింది మను ధర్మశాస్త్రం ఉంది. చూడండి, ఒక గ్రంథం ఉందంటే కొద్దిగొప్ప మార్పు చేర్పులు కాలానుగుణంగా జరిగి ఉంటాయి. వాటిని దృష్టిలో పెట్టకుండా చూడకుండా అసలు ధర్మం ఏంటో చూడాలి కదా. ఇలా చూసుకుంటూ వస్తే ఒకే ఋషి గురించి, ఒకే మహర్షి గురించి 3 గ్రంథాల్లో చెప్పబడినప్పుడు 3 గ్రంథాలకు లింక్ ఉందనే కదండి. నాకు ఇంకొక కీలకమైన ప్రశ్న అండి, మీరు ఇందాక అన్నారు కాలానికి అనుకూలంగా స్వార్థం కూడా కావచ్చు, లేకపోతే మనుషుల్ని విడగొట్టే ప్రయత్నం కావచ్చు, లేకపోతే అవి మార్పులు చేర్పులు చేసే అవకాశం కూడా చాలా లేకపోలేదని ఇందాక అన్నారు. అవునండి. మరి అంటే మీరు ఇప్పుడు ఉన్న ఈ గ్రంథాలన్నింటినీ కూడా ఎవరి స్వార్థం కోసం ఏమైనా మార్చే ప్రయత్నం చేసి ఉండే అవకాశం ఉందంటారా? చూడండి, ఇక్కడ విషయం ఏంటంటే ధర్మ గ్రంథం యొక్క గొప్పదనం ఏంటంటే ఎవడు ఎంత మార్చుకున్నా ధర్మం మిగిలే ఉంటుంది. ఇది ధర్మ గ్రంథం యొక్క గొప్పదనం. అది భగవంతుడు దాని యొక్క రక్షణ తీసుకుంటాడు. ఖురాన్లో కూడా ఏముంటుందంటే ఇన్నా నహను నజ్జల్నా జిక్ర వ ఇన్నా నహల్ హాఫిజూన్ అని ఒక వాక్యం ఉంటుంది. నేనే ధర్మాన్ని అవతరింపచేశాను, ధర్మాన్ని రక్షించే బాధ్యత నేనే తీసుకుంటున్నాను. అంటే ధర్మాన్ని మీరు ఎంత మార్చే ప్రయత్నం చేసినా ధర్మం మిగిలే ఉంటుందండి. ఇప్పుడు భగవద్గీతలో బహుశా ఉంటే ఏదైనా అటు ఇటు అయినా కానీ చదివితే ధర్మం కనిపిస్తుంది కదా, అవునా? ఇప్పుడు ఖురాన్ హదీస్ అంటారు, అక్కడిక్కడ కొంచెం మార్పులు వచ్చినా కానీ చదివితే ధర్మం అర్థమైపోతుంది. కాబట్టి ఇక్కడ ఒక విషయం ఉంటుందంటే ఖురాన్లో మీకు మాకు సమానమైన విషయాల వైపుకు రండి అని చెప్పి ఒక వాక్యం ఉంటుంది. ఇప్పుడు ఖుల్ యా అహ్లల్ కితాబ్ తాలవ్ ఇలా కలిమతిన్ సవాయిన్ బైననా వ బైనకుం ఒక వాక్యం. అంటే ఓ గ్రంథ ప్రజలారా, గ్రంథ ప్రజలు అంటే వేదాలు కలిగి ఉన్న ప్రజలు కావచ్చు, బైబిల్ కలిగి ఉన్న ప్రజలు కావచ్చు, క్రైస్తవులు, యూదులు కావచ్చు. ఓ గ్రంథ ప్రజలారా మీకు మాకు సమానంగా ఉన్నటువంటి విషయాల వైపుకు రండి ఫస్ట్. ఇప్పుడు ఉదాహరణ చూడండి, మనం ఎక్కడో అమెరికాలో కలిశారు మీరు, అరే అదేంటండి మనం అని పరిచయం చేసి మాట్లాడతాం. ఎందుకు? మీది ఇండియానే, నాది ఇండియానే, మీది తెలంగాణ, నాది తెలంగాణ, మీది తెలుగు, నాది తెలుగు. చూసారా, సిమిలారిటీస్ కలుస్తున్నాయి. కలుపుకుంటూ పోతే చాలా సిమిలారిటీస్ ఉంటాయి. విడగొట్టుకోవాలంటే మీరు వేరండి నేను వేరండి అంటుకుంటే మళ్ళీ విడిపోవచ్చు. గ్రంథం ఏం చెప్తుందంటే మీరు ఒక వర్గాన్ని చూసినప్పుడు వాళ్ళకి మీకు సమానంగా ఉన్న విషయాలు చూడండి. ఇప్పుడు మనం ఏం చేయాలండి, ఇక్కడ ఖురాన్ పెట్టాలి, ఇక్కడ భగవద్గీత పెట్టాలి, ఇక్కడ బైబిల్ పెట్టాలి, కంపారిటివ్ స్టడీ చేయాలి. దీంట్లో కామన్గా ఏముందో చూడాలి. కామన్గా చూసుకుంటే 90% కామన్గానే ఉంది, 10% డిఫరెన్స్ ఉండొచ్చు. డిఫరెన్స్ పక్కన పెట్టండి, కామన్గా ఉన్న వైపు వచ్చేస్తే అదే ధర్మం కదా. ఓకే, అదే ధర్మం కదా. ఇలా అందరూ కూడా అలాంటి నేపథ్యం ఉంటే ఇటువంటి సమస్యలు ఉండవు, గొడవలు ఉండవు, అరాచకాలు ఉండవు, అపార్థాలు ఉండవు అంటారు. అంటే మనందరికీ ధర్మం ఒకటే ఉంది, ఆ ధర్మం గొప్పది. అది ఏ భాషలో ఉన్నా కానీ. ఎందుకంటే ధర్మము భాషకు పరిమితం కాదండి. ఇప్పుడు మనము భగవద్గీతలో ఉన్న ధర్మాన్ని అమెరికా వెళ్ళి బోధించాలని ఇంగ్లీష్లో బోధిస్తాం కదా, సంస్కృతంలోనే బోధించాలని రూల్ ఏం లేదు కదా. మనకి తెలుగులో అర్థం అవడం కోసమే తెలుగులో అనువాదం చేశారు కదా. అంటే భాష అనేది ఒక టూల్ మాత్రమే, సందేశమే ఇంపార్టెంట్. అలాగే ఖురాన్లో ఉన్నది సందేశం ఇంపార్టెంట్ తప్ప అరబీ అన్నది ఇంపార్టెంట్ కాదు. ఖురాన్ అరబీలో ఎందుకు వచ్చింది? వారు అరబీ మాట్లాడుతున్నారు కాబట్టి అరబీలో వచ్చింది. అదే వారు సంస్కృతం మాట్లాడే వాళ్ళైతే ఖురాన్ కూడా సంస్కృతంలో వచ్చేది. ఇది వాస్తవం అండి, ధర్మం ఒకటి. ఇంకొక కీలకమైన ప్రశ్న మిమ్మల్ని, కొన్ని ప్రాంతాలలో మైనారిటీగా ఉన్న హిందువులు తమ ఆలయాలకు నిరభ్యంతరంగా వెళ్ళలేకపోతున్నామనే ఒక భావన చాలా వరకు ఉంది. సో అలాంటి భావన వ్యక్తం కూడా చేస్తూ వచ్చారు. అంటే ఎక్కడైతే కూడా వాళ్ళు తక్కువగా ఉన్నారు, హిందువులు తక్కువగా ఉన్న సంఖ్య చోట వేరే వాళ్ళ ఆలయాలు ఉన్నారు. ఈ రోజు కూడా మనకు ఆ పరిస్థితి కనబడుతోంది. మరి ఈ పరిస్థితి మారాలంటే మీరు ఇచ్చే సూచనలు ఏంటి? ఒకటండి, ఈ పరిస్థితి మీరు మంచి పాయింట్ రేస్ చేస్తారు. ఎవరు మైనారిటీగా ఉన్నారో వాళ్ళని హింసించడం అనేది జరుగుతుంది అక్కడ. నా దగ్గర బలం ఉంది కాబట్టి నేను బలం చూపిస్తాను, ఇది రాక్షసత్వం అండి. ఇది
ఈ రాక్షసత్వ స్వభావం అనేది ఈ మతం వాళ్ళలో ఉంటుంది, ఆ మతం వాళ్ళలో ఉండదని లేదు. ఏ మతంలో వాళ్ళలో అంటే రాక్షసత్వం అనే స్వభావం అనేది ఉంటుంది. ఇది ఎందుకు వచ్చిందంటే తోటి వ్యక్తి నా సహోదరుడు అన్న విషయం తెలియకపోవడం. ఎందుకంటే మనం పిలువబట్టడానికి హిందూ, ముస్లిం, క్రైస్తవుడిగా పిలువబడుతున్నామండి. కానీ వాస్తవానికి మనందరం ఎవరండి? మనంతా ఎవరంటే సనాతన ధర్మం చెప్పేదాని ప్రకారంగా మనందరం వసుదైవ కుటుంబం. మనందరం కూడా రక్త సంబంధం ఉంది. మనందరికీ తల్లి తండ్రి ఒకరే. మీలో ఉంది రక్తమే, నాలో ఉంది రక్తమే. మీకు బ్లడ్ కావాలంటే నేను డొనేట్ చేస్తాను, నాకు అవసరం ఉంటే మీరు నాకు బ్లడ్ డొనేట్ చేస్తారు. హిందూ ముస్లిం ఫీలింగ్ ఎక్కడ? కులాలు మతాలు మనం పెట్టుకునే తప్ప దేవుడు పెట్టలేదు అన్న విచక్షణ వచ్చిందనుకోండి, ఇంకా మైనారిటీ ఏంటి, మెజారిటీ ఏంటి, అందరం ఒకటే కదా. అందరం ఒకటే అయిపోయాం. కాబట్టి ఎక్కడెక్కడైతే మైనారిటీస్గా ఉన్న వాళ్ళని మెజారిటీలో ఉన్న వాళ్ళు హింసిస్తున్నారో ఒక్కసారి వాళ్ళు భయపడాలి. ఎందుకంటే బలవంతుడు బలహీనుని కొడితే ఆ బలవంతుని కొట్టడానికి పైవాడు ఒకడు ఉన్నాడు. మళ్ళీ ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే అందరికన్నా బలవంతుడు ఎవరంటే పై ఉన్న భగవంతుడు ఉన్నాడు కదా. కాబట్టి ఆ భగవంతుడు అనే భావన లేనప్పుడు కర్మ సిద్ధాంతాన్ని నమ్మని వాడే ఇలాంటి దుష్కార్యాలకి పాల్పడుతుంటాడు. ఇలా మీరు అన్నారు కదా, అంటే దీనికి కనెక్ట్ చేస్తూనే నా ప్రశ్న ఏంటంటే, అధిక సంఖ్యలో హిందువులు ఉన్న చోట వాళ్ళ ప్రాంతాల్లో ఇతర మతాల ప్రార్థనా స్థలాలు ఉంటే పెద్దగా మనకి ఇబ్బంది అనేది కనపడదు నాకు తెలిసి. ఎందుకంటే నాకు ఇది నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను. ఎందుకంటే మనం చెప్పబడుతున్న ఎంతో ప్రాశస్త్యం ఉన్న మహానగరంలో మన ఓల్డ్ సిటీకి వెళ్ళినప్పుడు ఏమండి మీరు ఆలయాలకి వెళ్తే ఇక్కడ ఒక కమ్యూనల్ ఇది అయిపోతుందంటే ఎందుకు అవుతుందండి అని అడిగాను. నేను అడిగిన ప్రశ్న ఒకటే అక్కడ వారిని, అయ్యా మరి అధిక సంఖ్యలో హిందువులు ఉన్న చోట నాకు తెలిసి ఎటువంటి పర్మిషన్ లెటర్లు అక్కర్లేదు. క్రైస్తవులు కావచ్చు, లేకపోతే మన ముస్లిం సోదరులు కావచ్చు, వాళ్ళు హాయిగా ప్రశాంతంగా నమాజ్ చేసుకుంటారు, మసీదులకు వెళ్తారు, చర్చిలకు వెళ్తున్నారు. ఎక్కడ నాకు తెలిసి అదంతా కూడా ఇన్ని సంవత్సరాలుగా కూడా అదే పరంపర నడుస్తోంది. మరి అక్కడెక్కడా కూడా భారతదేశంలో అంత పెద్దగా మీరు రోజు అలాంటి ప్రభావం ఏం లేదు. కానీ ఎక్కడైతే హిందువులు అల్ప సంఖ్యలో ఉన్నారో ఇది మాత్రం మీరు కమ్యూనల్ అవుతుందంటున్నారు, గుడికి వెళ్ళనివ్వటం లేదు, గుడికి వెళ్తే ఏదో సమస్య వస్తుంది అంటున్నారు. అసలు సమస్య ఎక్కడుంది? సమాజంలో ఉందా, మనుషుల్లో ఉందా, ఆచరించే మతాల్లో ఉందా, మనుషుల మనసుల్లో ఉందా, రాజకీయాల్లో ఉందా, ఎక్కడ? అసలు ఎందుకు ఈ వివక్ష? సమస్య అనేది మనిషి యొక్క స్వభావంలో ఉంది. రాక్షసత్వ స్వభావం ఉన్నవాళ్ళు ఇంకా రాజకీయ లబ్ధి పొందాలనుకున్న వారు చేసేటువంటి ఇది. మణిపూర్లో జరిగిన అటాక్స్ అయినా, ఓల్డ్ సిటీలో మీరు చెప్తున్నటువంటి అటాక్స్ అయినా, ఎక్కడ ఎలాంటి అటాక్స్ జరుగుతున్నాయి, ఏ వర్గం మీద చేస్తున్నా కానీ ఖచ్చితంగా రాజకీయ లాభం కోసము వాళ్ళను రాక్షసత్వ స్వభావంతో చేస్తున్నటువంటి అటాక్స్ అండి. ఇవన్నీ కూడా పోవాలంటే మనిషికి ఒక విషయం గుర్తు రావాలి. ఏంటిది? ఈరోజు నీ చేతిలో అధికారం ఉంది, నువ్వు మెజారిటీలో ఉన్నావు, నీ స్థాన బలం ఉంది, నీ అధికార బలం ఉంది, నీ ఆర్థిక బలం ఉందని నువ్వు విర్రవీగుతున్నావు కదా. కానీ ఏదో రోజు నువ్వు చనిపోతావు అన్న విషయం మర్చిపోతున్నావు. అన్న చావు అనే మరణ భయం అతనికి లేకుండా పోయింది. తర్వాత ఎందుకంటే పైన ఒకడు ఉన్నాడు, చూస్తున్నాడు, వింటున్నాడు అన్నది ఒకటి ఉంది కదండి. కర్మఫలం అనేది ఒకటి ఉంది కదా. అక్కడ సమాధానం అకౌంటబిలిటీ ఒకటి ఉంది కదా. అసలు ఎందుకు ఈ భయం అనే దానికి ఎందుకు లోన్ అవ్వాలి? ఎందుకంటే మతం అనేది నాకు తెలిసి షఫీ గారు, మతం అనేది మన వ్యక్తిగతం. అది మన పరివర్తనలో మార్పు కోసం, మన ఆలోచనలు చక్కటి ఆలోచన విధానానికి, చక్కటి జీవన శైలికి, నైతిక విలువలకు దోహదపడేదే మనం మాట్లాడుతున్న ధర్మం. మతం రూపంలో మనం మాట్లాడుతున్నాం. సో మతాలు ఉన్నవి బేసిక్గా మనిషిని సక్రమంగా నడిపించడానికి, ఎవరిని హాని చేయడానికి కాదు. తన సమాజ హితం కోసం, దేశ హితం కోసం, తన ఉంటున్న వాటి హితం కోసమని, తన ఒక చక్కటి జీవన శైలి కోసం మతం అనేది గ్రంథాల ద్వారా మీరు ఇందాక చెప్పినట్టుగా కూడా ధర్మం అనేది మనకి ప్రబోధిస్తుంది. మరి ఈ యొక్క ధర్మము ఈ మతం రూపంలో మనిషిని ఎందుకు ఇంత తీవ్రంగా శాసిస్తుంది? ఆ శాసన ఎంతవరకు వెళ్తుందంటే పక్కన వాడికి హాని చేసే విధంగా, ధ్వంసం చేసే విధంగా, కలుషితం చేసే విధంగా ఎందుకు మనిషి ప్రవర్తన అటువైపు వెళ్తుంది? అలా వెళ్తున్నది మతం ఎలా అవుతుంది, ఆచరణ ఎలా అవుతుంది? దానికి అసలు ఇలాంటి వాటిని, ఈ మైండ్ సెట్ మారాలి అంటే అసలు మీరు ఇందాక అన్నారు ప్రబోధకులుగా ఉన్నవారందరూ, ఏ ధర్మం వారైనా ప్రబోధకులుగా ఉన్నవాళ్ళు ఎటువంటి నిర్మాణాత్మక శైలిని భక్తులలో తీసుకురావాలి. ఎవరు ఏ మతాన్ని ఆచరించే భక్తులలో పాజిటివ్ లైఫ్ స్టైల్, పాజిటివ్ యాటిట్యూడ్, దేశము, మాతృభూమి, మీరు ఇందాక అన్నట్టుగా పెద్దవాళ్ళు, సమాజం అందరూ బాగుండాలి అనే హితం కోరుకునే నేపథ్యం రావాలంటే మీరేం చెప్తారు? ఇక్కడ ఒక విషయం చెప్తానండి. ఇక్కడ పెద్ద రోల్ ఎవరిదైనా ఉందంటే పండితులది.
అది ఏ మతానికి సంబంధించిన పండితులైనా కానీ వాళ్ళది మెయిన్ రోల్. ఎందుకంటే ఒక ఆలిం ఇలా చెప్పారు, ఒక ఇమాం ఇలా చెప్పారు, లేక ఒక పాస్టర్ ఇలా చెప్పారు, ఒక బోధకుడు ఇలా చెప్పారంటే ప్రజలు ఫాలో అయిపోతారు. వాళ్ళకు ఉన్నటువంటి పెద్ద రోల్ ఏంటంటే, వాళ్ళ బాధ్యత ఏంటంటే సమాజాన్ని సవ్య దిశలో పెట్టాలి, పాజిటివ్ కోణంలో పెట్టాలి. నిన్ను నువ్వు ఎలా అయితే ప్రేమించుకున్నావో నీ పొరుగువాడిని కూడా ప్రేమించు అని చెప్పినట్టుగా, అంటే మానవ సేవయే మాధవ సేవ అని చెప్పినట్టుగా ఈ గ్రంథాలన్నీ ఏవైతే చెప్పావో ఇది నిజంగా ప్రాక్టికల్ లైఫ్లో వచ్చే విధంగా చేయాలి. ఇక్కడ ఏమవుతుందంటేనండి, అసలు సమస్యనే మతం అండి. మతము ధర్మాన్ని వదిలిపెట్టి మతంలోకి రావడమే పెద్ద సమస్య అయిపోయింది. మతం ఏముంటుందంటే నా మతం వేరు నీ మతం వేరు, రెండు వేరు వేరు అంటే ఒకటి బెటర్ కదా, నా మతమే బెటర్, నా మతమే గొప్ప, ఈ ఫీలింగ్ వచ్చేసింది. ఈ ఫీలింగ్స్ పోవాలంటే పండితులు ఏం చేయాలి? ఉదాహరణకి వేద పాఠశాలలు ఉన్నాయి. వేద పాఠశాలలో వేదాలు పఠిస్తూ అక్కడే ఆగిపోకుండా, భగవద్గీత పఠిస్తూ అక్కడే ఆగిపోకుండా బైబిల్ ఏం చెప్తుంది, ఖురాన్ ఏముంటుంది, కొంచెం కంపారిటివ్ స్టడీ వీళ్ళు చేయాలి. మదర్సాల్లో ఖురాన్ మాత్రమే చెప్పకుండా అసలు ఇక్కడ ఉన్నటువంటి వేదాలు భగవద్గీత ఏం చెప్తున్నాయి అని వీళ్ళు స్టడీ చేయాలి. బైబిల్ క్లాసెస్లో బైబిలే కాకుండా ఇక్కడ నుండి భగవద్గీత ఖురాన్ ఏం చెప్తుందో క్లాస్ స్టడీ చేస్తే అప్పుడు అర్థమవుతుంది, నా దగ్గర ఏదైతుందో అదే వీళ్ళ దగ్గర కూడా ఉంది, వీళ్ళ దగ్గర ఏదైతుందో అదే వాళ్ళ దగ్గర ఉంది, అన్ని గ్రంథాలు ఒకటి ఉందన్నప్పుడు కామన్ ఫీలింగ్స్ వస్తాయండి. ఇప్పటివరకైతే రూట్స్ కలవవు, మూలం కలవదు, ఈ విభేదాలు దూరం కావు. పండితులు అంటున్నారు, మరి పండితులు కాకుండా మనకి ఇప్పుడు ఏవైతే మదరాసాలు ఉన్నాయి, అవును, అక్కడ కూడా అలాంటి, ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు వాడు కూడా పండితులే కదా. మదర్సాలో నేను క్లియర్ చెప్పేది ఏంటంటే వాళ్ళు ఖురాన్ చదివిస్తున్నారు, మీరు ఖురాన్ మాత్రమే చదివించపాకండి. భారతదేశంలో ఉన్నారు కదా, భారతదేశంలో ఉన్నటువంటి వేదాలు భగవద్గీత కూడా చదివించండి. ఎందుకంటే ఖురాన్ చెప్తుంది, ఖురాన్ ఏమని చెప్తుంది, మీకు మాకు సమానమైన విషయాల వైపుకు రండి అన్నప్పుడు అసలు ఈ గ్రంథంలో ఏముందో తెలియాలి కదా. వాళ్ళకి తెలియదు కాబట్టి ఇదేదో తప్పు అన్న భావనలో ఉన్నారు. చదవండి, ఎందుకంటే భారతదేశంలో కూడా అనేక మంది ప్రవక్తలు, ఋషులు, మహారుషులు వచ్చారు, ఇక్కడ కూడా గ్రంథాలు అవతరించాయి, ఇక్కడ కూడా గ్రంథాలు చెప్పబడ్డాయి. ఇప్పుడు అసలు ఈ గ్రంథాలు ఏముందో తెలియాలి కదా. తెలిసినప్పుడు అవును కదా, ఇక్కడ ఉందన్న విషయం తెలుస్తుంది అనమాట. అందుకే ఇప్పుడు ఖురాన్లో చెప్పబడినటువంటి నూహ్ అలైహిస్సలాం గురించే తెలుసు తప్ప ఆ ప్రవక్త భారతదేశంలోనే వచ్చారన్న విషయం వీళ్ళకి తెలియదు కదా. ఎందుకు? చదవలేదు కాబట్టి. మహర్షి మనువే నూహ్ అనే విషయం వీళ్ళకి తెలియదు, చాలామందికి తెలియదు. ఎందుకు తెలియదంటే కంపారిటివ్ స్టడీ చేయరు కాబట్టి. ఎప్పుడైతే కంపారిటివ్ స్టడీ చేస్తామో గ్రంథాల మధ్య ఈ మనుషులున్న విభేదాలు దూరం చేయొచ్చు. ఇప్పుడు మీరు ఇటువంటి కంపారిజన్ స్టడీస్ గురించి మీరు చెప్తున్నారు, ఇలా చేయడం వల్ల ఏదైతే ఒక అపోహలు ఉంటాయో దూరం అవన్నీ దూరం అయిపోయి మతం కాదు ధర్మమే, మానవ ధర్మం, మనిషిగా పుట్టినందుకు ప్రతి మనిషి ఎలా నడుచుకోవాలి, శాంతియుతంగా, ప్రేమతత్వంతో, మానవ సేవే మాధవ సేవగా, అందరి మంచి కోరుకుంటూ, అందరి బాగు కోరుకుంటూ ఒక ప్రాపర్గా డిసిప్లిన్తో తను ఉండాలి తన జీవితంలో అని మీరు చెప్పడం జరిగింది. మరి ఈ కంపారిటివ్ స్టడీకి ఒక ఆస్కారం అనేది మీరు ఈరోజు జాగోరే జాగోలో ఒక కొత్త నూతనంగా మీరు ఒక లైన్ ఇప్పుడు ఇచ్చారు. అవునండి. సో ఇలాంటి ప్రయత్నంలో భాగంగా, ఎందుకంటే మా ఉద్దేశం కూడా ఈరోజు జాగోరే జాగో అంటే కేవలము వన్ సైడెడ్గా కాకుండా మల్టీ డైమెన్షనల్గా, అంటే 360 డిగ్రీస్ తీసుకుంటే అన్ని కోణాల్లో ఈరోజు సామాజిక రుగ్మతలు తొలగించే విధంగా, సమాజంలో సామరస్యం నెలకొల్పే విధంగా, దేశ హితం కోసం, మనుషుల హితం కోసం ప్రేమతత్వాన్ని చాటే విధంగా, అలాగే మన సంస్కృతికి నిలయాలైన మన వారసత్వ సంపదలు, అది ఇప్పుడు మీరు చూస్తే నేను ఇందాక మీకు ప్రస్తావించినట్టుగా కొన్ని వేల ఏళ్ల సంపద, ఆలయ సంపద, దానికి ఒక చరిత్ర ఉంది. మీరు ఇందాకే అన్నారు సనాతనం నిత్య నూతనం, అది ఆది అంతం లేనిది. కాబట్టి మీరు దాన్ని అంగీకరిస్తూ అనేక విషయాలు మీరు ఉదాహరణలతో సహా మీరు చెప్పుకుంటూ వచ్చారు. మరి ఇక్కడ ఒక నూతన అధ్యయనానికి తెరతీస్తూ ఇప్పుడు జాగోరే జాగో మాధ్యమం ద్వారా మీరు గనక మీరు ఇందాక అన్నట్టుగా పండితులు, అటు ఇమాములు, అటు పాస్టర్లు, ఇలాగా ఇంకా బౌద్ధ మతం నుంచి వారిని కూడా, అలాగా జైనులు, ఇలా అనేక మతాలకు సంబంధించిన వాళ్ళు, ధర్మానికి సంబంధించిన వాళ్ళు ఎవరైతే వాళ్ళ మతాన్ని ఆచరిస్తున్నారో వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి అసలు మనం ఒక వేదిక మీద కామన్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి అనే ప్రయత్నం చేయాలంటే దానికి మీరేమైనా శ్రీకారం చుడతారా? తప్పకుండా చేయాలండి. ఇది యాక్చువల్గా ఇప్పుడు ఎలా పెట్టాలంటే, ఈరోజు యువతలో ఉన్నటువంటి రుగ్మతలు దూరం అవ్వడానికి ఈ గ్రంథాలు ఏం చెప్తున్నాయి అని మాట్లాడమని నలుగురు ఐదుగురు స్టేజ్ మీద ఉంచాలి మనం. ఇప్పుడు సమాజంలో ఉన్న రుగ్మతలు దూరం అవ్వడానికి బైబిల్ ఏం చెప్తుంది, ఖురాన్ ఏం చెప్తుంది, వేదం ఏం చెప్తుంది, భగవద్గీత ఏం చెప్తుందని పండితులు అంటే నలుగురు కలిసి చెప్తున్నప్పుడు సమాజానికి ఎలా ఉంటుంది, ఓహో ఇన్ని గొప్ప విషయాలు ఇన్ని గ్రంథాల్లో ఉన్నాయా, అన్ని గ్రంథాలు ఒకటే చెప్తున్నాయా అన్న విషయం వస్తుంది. తప్పకుండా ఇలా చేయాలండి ప్రోగ్రాము. సో ఎక్కడైతే అల్ప సంఖ్యలో ఇప్పుడు ఉన్నారో ఈ భయాన్ని మీరు కనుక జాగోరే జాగో మాధ్యమంగా మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఏమిటి వీళ్ళ ఆలోచన విధానం ఎలా మార్చుకోవాలి?
మన సంస్కృతికి నిలయమైన ఇటువంటి పురాతన చారిత్రాత్మక ఆలయ కట్టడాలను మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలంటే మీరు ఏం చెప్తారు? ముఖ్యంగా జాగోరే జాగో కార్యక్రమం ద్వారా ప్రతి వ్యక్తికి కూడా జాగోరే జాగో అని చెప్తున్నాను. మేల్కోండి మేల్కోండి. విషయం ఏంటంటే ఇది మన భారతదేశము. మన భారతదేశంకి ఎంతో గొప్ప చరిత్ర ఉంది. ఆధ్యాత్మికంగా మూలాలు ఉన్నటువంటి దేశం మన భారతదేశము. సో సంస్కృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఇక్కడ ఉండే ఆలయాలు, ఆశ్రమాలు, గుళ్ళు, ఇక్కడ నుండి కట్టబడి చర్చిలు, మసీదులు, వీటన్నిటిని కూడా మనమే కాపాడుకోవాలి. ఇవి ఎందుకంటే మనకి గొప్ప చిహ్నాలు అనమాట. కాబట్టి ఇక్కడ ఉండే ప్రతి వ్యక్తి కూడాను ఒక భారతీయుడు మరో భారతీయుడిని భారతీయుడిగా చూస్తూ, ఒక మానవుడు మరో మానవుడిని మానవుడిగా చూస్తూ, కులాన్ని మతాన్ని పక్కన పెట్టేసి, ఎందుకంటే ఇవి మనం సృష్టించుకున్నాం కాబట్టి ధర్మాన్ని ఫాలో అవుతూ మానవత్వమే అసలు ధర్మం అన్న భావనతో నిజమైన ధర్మము ముందుకెళ్తే, ఈ విధంగా ఎప్పుడైతే జాగోరో జాగో కార్యక్రమం ద్వారా మనందరం మేల్కొంటామో భారతదేశాన్ని పూర్తి ప్రపంచ దేశాలకి విశ్వగురువుగా నిజమైన ఆధ్యాత్మిక రోల్ మోడల్ కంట్రీగా మనం చూపించుకోవచ్చు. మత సామరస్యం అనేది పరస్పర గౌరవం మీద ఆధారపడి ఉండాలి. అవును. కానీ ఒకవైపు మాత్రమే అది కనిపిస్తే దాన్ని నిజమైన సామరస్యంగా ఎలా పరిగణించాలి? ఇది అనేక సందర్భాల్లో వస్తాయి. కనీసం ప్రసాదం దగ్గర నుంచి తీసుకుంటే నాకు తెలిసి అనేక దేశాల్లో నేను ట్రావెల్ చేసినప్పుడు నేను ఇస్లామిక్ నేషన్స్, అటు కొన్ని కంట్రీస్, అక్కడ క్రిస్టియానిటీ ఉన్న కంట్రీస్లో కూడా నేను ట్రావెల్ చేశాను. సో దే వాజ్ ఆల్వేస్ కొన్ని దేశాలలో కొంతమంది వ్యక్తులలో, ఎందుకంటే ఇప్పుడు మీరు ఇన్నట్టుగా ఇలాగా ఫిలాసఫికల్ స్టడీస్ కానీ కొంత రీసెర్చ్గా చేస్తున్న వాళ్ళని కూడా కలిసినప్పుడు వాళ్ళు మాట్లాడినప్పుడు న్యూట్రల్గానే చాలా వరకు కూడా నేర్చుకుందాం, తెలుసుకుందాం అనే తపన ఉన్న వాళ్ళని కూడా చూశాను. పూర్తిగా విరుద్ధంగా ఉన్న వాళ్ళని కూడా చూశాను. కానీ మీ మాటల్లో మీరు చెప్పాలంటే సామరస్యం అనేది అది ఎఫర్ట్ అనేది ఒక్క సైడ్ నుంచే వస్తే కాదు. అది మరి ఆ సామరస్యం అనేది ఇప్పుడు మనం మనం అందరం సమానమే, నాకు అన్ని ఆచార వ్యవహారాలు సమానం. ఇప్పుడు కులం గురించి తీసుకొస్తే కుల వ్యవస్థే లేదు, మనం అందరము, మీరు ఇందాక అన్నారు నా రక్తం కావాలంటే మీరు, మీ రక్తం కావాలంటే అవసరం ఉంటే తీసుకున్నప్పుడు, మరి కుల వ్యవస్థని నిర్మూలిస్తున్న మనము ఈ మత వ్యవస్థని మాత్రం ఎందుకు పెంచి పోషిస్తున్నాం? సమానత్వం అక్కడ నిజం అండి. ఇదే నేను చెప్పాలనుకున్న విషయం. ఇది ఎలా అయితే కులాన్ని మనం పుట్టించుకున్నామో మతాన్ని కూడా మనమే పుట్టించుకున్నాము. కులము మతము ట్రాష్. మీరు ఇందాక అన్నారు మతం కాదు మనకి ధర్మమే ఉంది. ఎగ్జాక్ట్లీ. నాకు తెలిసి నిజంగా అందులో నిమగ్నమైన వాళ్ళు అసలు మతం లేదు, సనాతనం ఎప్పుడు కూడా అది మతం అయితే కాదు, అది ధర్మమే కాదు, ధర్మమే అది. ఇంకా మరి ధర్మం ఉన్నప్పుడు ఆ ధర్మంలో ఉన్న మంచి విషయాలు ప్రపంచవ్యాప్తంగా ఎవరు చెప్పినా మంచిని తీసుకోండి, కామన్ ఫ్యాక్టర్స్ తో ముందు లింక్ అవ్వండి అన్నారు. ఎగ్జాక్ట్లీ. కామన్ ఫ్యాక్టర్స్ ఏమిటి? మంచి విషయాలు. కాలక్రమేణా మంచి చెడు అన్నిట్లో ఉంటే చెడుని విస్మరించండి, మంచిని మాత్రం తీసుకోండి, మానవత్వంతో మెలుగుదాం, ప్రేమతత్వంతో ముందుకెళ్దాం, సమాజ హితం కోసం పాటుపడదాం, దేశం కోసం ఆలోచిద్దాము. మతమే లేనప్పుడు మత మార్పిడి ఉండదు. చూసారా, ఈరోజు మత మార్పిడి పెద్ద సమస్య. అసలు మతమే లేదని కొట్టిపడేస్తున్నప్పుడు మత మార్పిడి ఎక్కడి నుంచి వచ్చింది? మారాల్సింది మతి మాత్రమే, ఆలోచన మాత్రమే. మరి మతి మారాలి అంటే మీరు మరి ముఖ్యంగా యువతకి ఉన్న వాళ్ళకి ఏంటి, అసలు ఏం మతి మారాలి అంటే ఏం చేయాలి? ఒకటేనమ్మా, ఇక్కడ నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, ఏ విధంగా అయితే ఇప్పుడు నేను స్కూల్ గోయింగ్ టైమ్స్లో, మీరు స్కూల్ గోయింగ్ టైమ్స్లో ఈ మతం అనే ఫీలింగ్ ఎక్కడా లేకుండా అందరం కలిసికట్టుగా ఆడుకుంటూ ఎంత చక్కగా ఉన్నామో, అలాగే అందరం కలిసికట్టుగా ఫ్రెండ్గా చూడాలి. వాడి పేరేంటి ఇదేం కాదు, అందరం కూడా మనుషులమే, అందరం కలిసికట్టుగా ఉన్నాము. ఇప్పుడు నేను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్ ఎవరో నేను చూడను, అవునా లేదా? ఈ మతం అనేది ఏం లేదు, కులం అనేది ఏం లేదు, మనిషిని మనిషిగా చూసి. ఈ మధ్యన ఈ మత మార్పిడి అనేది మనం విపరీతంగా వింటున్నాం. ఇది ఎందుకు అంటే అలా ఇది ఆధిపత్యం అంటారా? ఆధిపత్య పోరేది. ఇప్పుడు ఎలాంటి చూడండి, ఉదాహరణకి నా వర్గం ఎక్కువగా ఉంటే నాకు ఆధిపత్యం వస్తుంది కదా. అవును. సరే, నీ మతమే గొప్ప అంటే సరే, నీ మతంలో కూడా వర్గాలు ఎందుకు ఉన్నాయంట? నేను ఒక మతం దగ్గర ఆగిపోయావా? లేదు, మతంలో ఎన్నో వర్గాలు ఉన్నాయి. అన్ని మతాలలో వర్గాలు ఉన్నాయి అంటారు. వర్గాలు లేని మతం లేదు. ధర్మంలో వర్గం ఉండదు, ధర్మంలో వర్గం ఉండదు, మతంలో వర్గం ఉంటుంది. ఎంతెందుకు ఇప్పుడు అంటే నువ్వు క్రైస్తవుడిగా మారితే నిత్య జీవము అన్నారు. మరి క్రైస్తవుడిగా మారిపోతే లేదు నువ్వు ప్రొటెస్టెంట్ కాదు, రోమన్ క్యాథలిక్ అవ్వాలని, వీళ్ళు రోమన్ క్యాథలిక్ కాదు, ప్రొటెస్టెంట్ అవ్వాలని వాడు. సరే, ఒకే ప్రొటెస్టెంట్ అయ్యారు. ప్రొటెస్టెంట్లో రకరకాల చర్చిలు, ఆ చర్చిలో నిత్యజీవం లేదు, ఈ చర్చిలోనే నిత్యజీవం ఉంటుంది. అక్కడ అంటే ప్రతిదాన్ని కూడా డివైడింగ్. అక్కడ
అలాగే ముస్లింలలో చూసుకున్నా కానీ అలాగే ఉంది. ఆ మస్జిద్కి వెళ్ళేవాళ్ళు స్వర్గంలోకి వెళ్ళరు, ఈ మస్జిద్కి వెళ్ళేవాళ్ళు స్వర్గంలోకి వెళ్తారు. ఎందుకంటే ఇదే అసలు ధర్మం. దేవుడికి అంత పక్షపాతం ఉందంటారు. దేవుడు పక్షపాతి కాదు అన్నది గ్రంథం చెప్తుంది. దేవుడు అంటే దేవుడు వర్గాన్ని బట్టి స్వర్గాన్ని ఇవ్వడు, క్యారెక్టర్ని బట్టి ఇస్తాడు. క్యారెక్టర్ని చూసి స్వర్గాన్ని ఇస్తాడే తప్ప వర్గాన్ని బట్టి ఇవ్వడు. నువ్వు ఈ మతంలో ఉన్నావా, స్వర్గంలోకి వెళ్ళిపో అండవు. ఈ మతంలో ఉన్న వాళ్ళకి మోక్షం అని అండవు. క్యారెక్టర్ని చూస్తాడు, మనిషి వ్యక్తిత్వాన్ని చూస్తాడు. కాబట్టి వ్యక్తి నిర్మాణం జరగాలి అంతే తప్ప మతము లేదు, మత మార్పిడి ఉండకూడదు. ధర్మం వైపు మనిషి అడుగులు వేయాలండి. ఇదే యాక్చువల్లీ ఎందుకు జరగట్లేదంటే మనం వేదాలు వదిలేసాం, అది సమస్య. భగవద్గీత తెరవట్లేదు, అది సమస్య. ఖురాన్, బైబిల్ కంపారిటివ్ స్టడీ చేయట్లేదు, అది సమస్య. ఎప్పుడైతే తెలిసామో ఇది ఎప్పుడైతే మనం గ్రంథం చూడడం మొదలుపెట్టామో మనకి ఇప్పటివరకు తప్పు బోధించినటువంటి పండితులు, ఇమాములు, పాస్టర్ల పప్పులు ఉడకవు కదా. ఇంకా వాళ్ళు వెడిగొట్టే ప్రయత్నం చేయరు కదా. మనం గ్రంథాన్ని చదవడం మొదలు పెడితే మనం వాళ్ళ మీద డిపెండ్ అయిపోయాం. మాకేం తెలియదండి, మీరు చెప్పండి అన్నాం. అలా కాకుండా మన గ్రంథ పరిశీలన ఎప్పుడైతే చేస్తాం, ఎందుకంటే భారతదేశంలో ఎంతో గొప్ప ఎడ్యుకేటెడ్ ఉన్నారు. ప్రపంచానికి టెక్నాలజీ నేర్పే స్థాయిలో మనం ఈరోజు ఉన్నాం. సాఫ్ట్వేర్ చూడండి ఎంత గొప్ప స్థాయిలో ఉందో. సో ఈరోజు మనం స్టడీ చేసి గ్రంథాన్ని ఎప్పుడైతే చదువుతామో మన కుటుంబంలో మనశ్శాంతి వస్తుంది. అసలు హ్యూమన్ రిలేషన్స్ ఎలా ఉన్నాయో తెలుస్తుంది. పిల్లలు చెడిపోతారేమో అన్న భయం ఉండదు. ఇంకా పిల్లల చేతిలో గ్రంథాన్ని ఎప్పుడైతే ఇచ్చామో, చదువురా బాబు ఇదే నీ గైడ్ ఇచ్చని చెప్తే, భగవద్గీత నీ జీవితానికి గైడ్ అని చెప్పి ఇచ్చేసాం అనుకోండి, అది చాలా సరిపోతుంది కదా. కాబట్టి ఆ గ్రంథాన్ని వాళ్ళ చేతులకు ఇచ్చి ఆ ధర్మాన్ని చెప్పగలగాలి. అప్పుడు అంటే ధర్మము ఈజ్ అ సొల్యూషన్ ఫర్ ఆల్ ప్రాబ్లమ్స్ అండి. దీన్ని మనం వ్యక్తిగతంగా ఈరోజు ఎందుకంటే ఈరోజు ఏమైనా ప్రధానంగా చర్చ జరగాలి అంటే మతం కేంద్రంగానే జరుగుతుందండి. అది కల్చర్ కేంద్రంగా కాదు, సాంస్కృతిక కేంద్రంగా కాదు. నేను అంటాను భారతదేశ చరిత్ర అద్భుతమైన చరిత్ర. మీరు ఇప్పుడు అన్నారు, ఇప్పుడు కూడా ఎంతో డెవలప్మెంట్ టెక్నాలజీ తెలియని ప్రపంచానికి డెవలప్మెంట్ టెక్నాలజీ ఆనాడు నుంచి భారతదేశంలో ఉంది. మనం తీసుకుంటే చరక సంహిత గురించి తీసుకున్న, సుశ్రుతుడు తీసుకున్న, ఆ రోజుల్లో సర్జరీలు, ఆ రోజుల్లో అర్థమెటిక్, మనం ఆస్ట్రోఫిజిక్స్, నేమ్ ఇట్, అంటే ఏది గణితం అప్పుడే బాగుందండి. అప్పుడు ఇంటెలెక్చువల్, అప్పుడు కట్టిన కట్టడాలు ఇప్పుడు కట్టలేకపోతున్నాం మనం. ఉదయం చెప్పాలంటే అంటే ఇంటెలెక్చువాలిటీ తగ్గిపోతుంది నిజం చెప్పాలంటే. ఎందుకు గ్రంథాన్ని వదిలేసాం మనం. ఎగ్జాక్ట్లీ గ్రంథాన్ని వదిలేసాం. అంతటి గొప్ప వైవిధ్యం ఉన్న అంతమంది శాస్త్రవేత్తలు, పండితులు, అంత వేద విజ్ఞానము, అంతటి ప్రపంచానికే విజ్ఞానం బోధించే భారతదేశంలో మనము పుట్టినందుకు ముందు మనం భారతీయులుగా గర్వించాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ ఈ రోజు మతం కులం మతం మతి తప్పే ఈ మతం వచ్చేసింది. మతి తప్పి ఈ రోజు మనము సంస్కృతి గురించి మాట్లాడాలి, మన దేశ అస్తిత్వాన్ని గురించి మనం మాట్లాడాలి, భారతీయులుగా మనం మాట్లాడాలి. షఫీ గారు, అందుకే ఈ కార్యక్రమం ద్వారా ఈరోజు ఒక పెద్ద దానికి నినాదం క్రియేట్ చేశా. మతం అంటే మన ధర్మం ఏదున్నా కూడా అది మన మంచి కోసం, మన వ్యక్తిగత వికాసం కోసం, మానసిక వికాసం కోసం, మన శారీరక మానసిక అభ్యుదయ వికాసం కోసం మన మత గ్రంథాలు ఏవి చెప్పినా, మన ధర్మం ఏది చెప్పినా దాన్ని ఆచరిద్దాం. అది మన వ్యక్తిగతం, అది మన పురోగతి కోసం, మానసికంగా, నైతికంగా, సామాజికంగా మన వల్ల మంచి జరగాలని మనం దోహదపడడానికి మనం దాన్ని తప్పకుండా దాన్ని మనం ఆశ్రయిద్దాం. కానీ బయటికి వస్తే ముందు మనం అందరం భారతీయులం మాత్రమే అనే నినాదాన్ని ఈరోజు జాగోరే జాగో మాధ్యమం ద్వారా నినాదం చెప్పడం జరుగుతుంది. దీని మీద మీ అభిప్రాయం? ఇక్కడ ఒక విషయం చెప్తానండి యమున గారు. ఇక్కడ ఇంట్లో ఉన్నప్పుడు వ్యక్తిగతంగా మాత్రమే ధర్మము, బయటికి వస్తే భారతీయులు మాత్రమే అంటాం కదా. విషయం ఏంటంటే అసలు ధర్మము అంటే సమాజంలో ఉండాలి, వ్యక్తిగతంగా ఉండాలి, సమాజంలో కూడా ఉండాలి. ఇప్పుడు నేను మీతో ఎలా ప్రవర్తిస్తాను అన్నది కదా ధర్మం. అంటే ఎందుకంటే ఈ రోజు మతం అనేది నాటుకుపోయింది కాబట్టి ముందు మనం దాన్ని సమాధి చేయాలి, సమాధి చేయాలి. ఇంట్లో పెట్టుకో కాదండి, మతాన్ని సమాధి చేసి ధర్మాన్ని. ఎందుకంటే ధర్మం ఇప్పుడు ధర్మో రక్షతి రక్షిత అన్నాము, అవును కదండి. ధర్మో రక్షతి రక్షిత అంటే ధర్మం ఎక్కడో ఉంది, ఇబ్బందులు ఉంది, నేను వెళ్ళి దాన్ని కాపాడాలి అనుకుంటున్నారు ప్రజలు. అలా కాదండి. ధర్మాన్ని రక్షించడం అంటే నా చూపుల్లో ధర్మం రక్షించబడాలి, నా మాటల్లో ధర్మం రక్షించబడాలి, నా పనుల్లో ధర్మం రక్షించబడాలి, నా ఆలోచనలో ధర్మం రక్షించబడాలి. అంటే చెడు చూపు చూడకూడదు, చెడు మాట్లాడకూడదు, చెడు ఆలోచనలు, చెడు కార్యాలు చేయకూడదు. ఒకవేళ చేస్తే అది ధర్మం చచ్చిపోయింది. నువ్వు ధర్మాన్ని ఎప్పుడైతే రక్షిస్తావో నీ జీవనంలో, నీ మాటల్లో, నీ వ్యవహారంలో, అప్పుడు ఆ ధర్మమే నిన్ను రక్షిస్తుంది. అంటే మన వ్యక్తిత్వంలో ధర్మం రక్షించబడాలి. అలాగే ఎక్కడైనా దౌర్జన్యం జరుగుతుంటే మనం వెళ్ళి ఆపగలగాలి.
అది కూడా ధర్మాన్ని కాపాడటమే అనమాట. కాబట్టి ధర్మం అనేది మనిషి జీవనంలోకి వచ్చేయాలి. అప్పుడు చెప్పండి, ఇప్పుడు ఒక భార్య ధర్మంగా ఉన్నప్పుడు, ఒక భర్త ధర్మంగా ఉన్నప్పుడు కాపురం ఎలా ఉంటుంది చెప్పండి. అద్భుతంగా. ఈరోజు 100 మ్యారేజెస్ అవుతుంటే దాదాపు 60% డైవర్స్కి అప్లై చేస్తున్నారు విత్ ఇన్ 1.5 ఇయర్లో. 60% అంటే ఎంత ఘోరమైన పర్సంటేజ్ చూడండి. ఇదెందుకు? ధర్మం లేకుండా పోయింది. అసలు ట్రూత్ వదిలేసాం మనం అనమాట. ఆ సహనము, ఓపిక, అండర్స్టాండింగ్, హ్యుమానిటీ లేకుండా పోయిందనమాట. ఎదుటి వ్యక్తి బాధని నేను అర్థం చేసుకొని నేను ఏదైనా చేయాలి కదా, అట్లా లేదు. నాదే నాకు స్వార్థం వచ్చేసింది. ఈ స్వార్థం వల్ల మనిషి కంప్లీట్గా బ్రేక్ అయిపోయాడు. వాస్తవం. అంటే ఇప్పుడు మన సమాజంలో ఒక నినాదంతో ముందు వాళ్ళని అర్థం చేసే విధంగా, అంటే ముందు వాళ్ళలో ఐక్యత, అంటే ముందు మనం ఎవరైనా ఇప్పుడు ఇంకా ఈ రోజు కూడా పార్లమెంట్లో చర్చ జరుగుతోంది కుల వ్యవస్థ మీద, మతాల మీద నడుస్తుంది. అవునండి. అవునా? వాస్తవానికి చూడండి, ఈ కులము అనేది వృత్తిని బట్టి వచ్చింది, అంతే కదా. ఈ వృత్తి చేసి ఈ పనులు చేసేవాళ్ళు, ఈ పనులు చేసి ఈ పనులు చేసేవాళ్ళు. నేనంటాను, ఈ పనిని బట్టి తనకు పేరు పెట్టాం, కరెక్టే. కానీ ఈ కులం తక్కువ, ఈ కులం ఎక్కువ అనేది చాలా ఘోరమైన విషయం. ఈ భగవద్గీతకి వ్యతిరేకము, బైబిల్కి వ్యతిరేకము, తర్వాత వేదాలకు వ్యతిరేకం. తక్కువ ఎక్కువ అన్నది ఎక్కడ కూడా ఈ కులం తక్కువ ఎక్కువ అని గ్రంథాలు చెప్పలేదు. భారతదేశంలో ఎక్కడా కూడా. అందుకే అది చూడు చెప్పే చాలా ప్రయత్నం చేస్తున్నాం. కుల వ్యవస్థ ఎప్పుడు మనకి లేదు. మనం ఎప్పుడు కూడా ఒకరి మీద ఒకరు ఆధారపడ్డాం. అలాంటి వ్యవస్థే మనకి, అలాంటి సపోర్ట్ సిస్టమ్నే మనం చూసాము. మరీ ముఖ్యంగా మీరు ఆలయం తీసుకుంటే 73 వృత్తుల వాళ్ళు అందులో కలిసి అనుసంధానంగా ఉండేవారు. అంతెందుకండి, ఈ రోజు కూడా ఆలయ కేంద్రంగా ఎక్కడైతే ఉందో అనేక మంది అన్యమతస్థులు కూడా వారు అక్కడ అద్భుతమైన ఉపాధి వారికి కలుగుతుంది. మరి ఎక్కడ కూడా ఈ సమాజం ఎక్కడ ఎవరిని చిన్నచూపు చూడలేదు, ఎవరిని వ్యతిరేకించలేదు, ఎవరిని నిరాకరించలేదు, ఎవరిని వెలేయలేదు. అంటే అందులో ఉన్న ఆ బ్యూటీ, ఆ ఫ్యాబ్రిక్, అంతటి అద్భుతమైన సోషల్ ఫ్యాబ్రిక్ మన వ్యవస్థలో ఉంది. అది మనం తెలుసుకోవడంలో లోపం జరుగుతోంది అని మీతో మాట్లాడిన తర్వాత అర్థమైంది. అందుకని ముందు సమాజాన్ని సరే మనం ఏదున్నా, ఎందుకంటే ఇది చాలా ఒక రిజిడిటీగా వెళ్ళిపోయింది, స్ట్రాంగ్గా వెళ్ళిపోయేది. మెల్లమెల్లగా మార్పు రావాలంటే మీలాంటి వాళ్ళు అనేక మంది కూడా ఈరోజు ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీతో దేశం పట్ల, సమాజం పట్ల ప్రేమతో గనక మనం అడుగులు వేస్తే, నాకు తెలిసి సామరస్యంతో మన చరిత్రను కాపాడే ప్రయత్నం చేస్తాం, మన సంస్కృతిని నిలిపే ప్రయత్నం చేస్తాం. దానికి అనుసంధానంగా ఉన్న ఆలయ వ్యవస్థ కావచ్చు, మిగతా ధర్మాలు కావచ్చు, ఇవన్నీ కూడా వాటన్నిటిని కూడా మనం పరిరక్షించే ప్రయత్నం చేస్తాం. అన్నిటికీ మించి ప్రేమతత్వంతో, మానవత్వంతో మెలిగి భారతీయ తత్వాన్ని ప్రపంచంగా విశ్వగురు స్థాయికి తీసుకెళ్లే అవకాశం ఉంటుందనేది 100% మీతో మాట్లాడిన తర్వాత అదే. ఇప్పుడు మనం జాగోరే జాగో ఏ విషయానికి జాగాలంటే ధర్మో రక్షతి రక్షిత. ధర్మాన్ని నువ్వు కాపాడు, ఆ ధర్మం నిన్ను కాపాడుతుంది. ధర్మాన్ని కాపాడాలంటే నీ జీవితంలో ధర్మం కాపాడబడాలి. ఇది మనం స్ట్రాంగ్గా ఇవ్వాల్సిన మెసేజ్ జాగోరే జాగో ద్వారా. డాక్టర్ యమున గారు, చాలా సంతోషం ఉంది. అసలు ఇంత అద్భుతమైన కార్యక్రమం జాగోరే జాగో స్టార్ట్ చేయడం చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఖచ్చితంగా యువత మేల్కొంటారు, సమాజం అందరూ మేల్కొంటారు. జాగోరే జాగో చాలా గొప్ప రెవల్యూషన్ క్రియేట్ చేయబోతుందని నమ్ముతున్నాను. ప్రజలందరూ కూడా ధర్మానికి దగ్గరగా, ఈ మూఢ విశ్వాసాలకి, దుర్మార్గానికి దూరంగా, సమాజంలో ఉన్న రుగ్మతలకు దూరంగా ఉండి మంచి వైపుగా అడుగులు వేయడం కోసం జాగోరే జాగో చాలా గొప్పగా ఉపయోగపడుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ గ్రేట్ ఈవెంట్ జాగోరే జాగో. వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ అండి. చాలా సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళాలి. ఒకటే మనకు కావాల్సింది కులము మతము కాదు, మనకి ధర్మము అన్నదే మనకి కావాల్సింది. ధర్మో రక్షతి రక్షిత. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ షఫీ గారు, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా మీరు రావడం, ఇంతటి అద్భుతమైన ఒక చైతన్యాన్ని తప్పకుండా ఈ షో ద్వారా కూడా మనం ప్రజల్లో తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం. మరి ముఖ్యంగా మీరు చెప్పిన అనేక అంశాలు కూడా అవి మళ్ళీ సమాజంలోకి వెళ్ళి మనుషుల్ని ఆలోచింపజేసే విధంగానే జాగోరే జాగో అడుగులేస్తోంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మచ్. నమస్తే. ఈ రోజు జాగోరే జాగో వేదికగా జరిగిన ఈ ఆలోచనాత్మక సంభాషణ మనకు ఒక స్పష్టమైన సందేశాన్ని ఇస్తోంది. మతం మనిషి వ్యక్తిగత విశ్వాసం కావచ్చు, కానీ సమాజంలో అడుగు పెట్టినప్పుడు మన గుర్తింపు భారతీయ తత్వం కావాలి. గడప లోపల మతం, గడప దాటితే మనమంతా భారతీయులం అనే భావన కేవలం నినాదంగా కాకుండా జీవన విధానంగా మారాల్సిన అవసరం ఉంది. బ్రదర్ షఫీ గారు తన అభిప్రాయాలలో స్పష్టంగా చెప్పినట్లుగా మతం మనుషులను విభజించడానికి కాదు, విలువలు, నైతికత, పరస్పర గౌరవం నేర్పించడానికి ఉంది. ఆలయాలు మన సంస్కృతికి ప్రతీకలు. వాటిని కాపాడటం అంటే మన భారతీయ వారసత్వాన్ని కాపాడటం. ఈ వైవిధ్యమే మన బలం.
ఈ సామరస్యమే మన వెన్నుముక్క. కాబట్టి ద్వేషం కాదు, విభేదం కాదు, భారతీయ తత్వం ఇదే మనందరిలో అణువణువుగా ప్రవహించాల్సిన అసలు సారం. జాగో రే జాగో, జాగో భారత్.